దొరికింది. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గవర్నింగ్ ఈక్వేషన్ అంటే ఏంటి? మల్టిపుల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి యూజ్ చేసే కామన్ ఈక్వేషన్‌ని గవర్నింగ్ ఈక్వేషన్ అనుకోవచ్చు. సో, ఫర్ ఎగ్జాంపుల్ హీట్ కండక్షన్‌లోకొచ్చామనుకో ఆహ్, డో స్క్వేర్ క్యాపిటల్ T బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ క్యాపిటల్ T బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ క్యాపిటల్ T బై డో జెడ్ స్క్వేర్ ప్లస్ క్యూ డాట్ బై జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఆల్ఫా ఇంటూ డో టీ బై డో టౌ. ఇదొక కాన్స్టెంట్ ఈక్వేషన్ అన్నమాట. డిఫరెంట్ కేసెస్‌కి సచ్ యాస్ డిఫరెంట్ బౌండరీ కండిషన్స్‌కి మనం డిఫరెంట్ అప్రోచెస్ తీసుకుంటాం. దాన్ని బట్టి మనం సాల్వ్ చేస్తుంటాం అన్నమాట. సో, ఇవన్నీ దీస్ ఆల్ వర్క్ ఆన్ విల్ ఫైండ్ న్యూమరికల్ సొల్యూషన్ అన్నమాట. ఈ జనరల్‌గా ఈ గవర్నింగ్ ఈక్వేషన్స్ అన్ని మనం మ్యాథమెటికల్ ఫార్మ్‌లోనే రిప్రజెంట్ చేస్తాము. అండ్ ఈ ఈక్వేషన్‌లో సర్టెన్ ఫిజికల్ క్వాంటిటీ దాని డిపెండెంట్ వేరియబుల్ బట్టి ఉంటాయన్నమాట. ఓకే. సో, ఈ డిపెండెంట్ వేరియబుల్స్ ఉంటాయా? దీస్ డిపెండెంట్ వేరియబుల్స్ ఆహ్, ఆర్ యూజువల్లీ స్పెసిఫిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎనీ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ మాస్ ఫంక్షన్ గాని, లేకపోతే వెలాసిటీ గాని, లేకపోతే స్పెసిఫిక్ ఎంథాల్పీ బట్టి ఈ డిపెండెంట్ వేరియబుల్స్ ఉంటాయి. నేను మీకు తర్వాత ఈక్వేషన్ ఇది చెప్పేసిన తర్వాత ఈక్వేషన్ చూపిస్తాను. దాని తర్వాత ఈ సీఎఫ్‌డిలో చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ప్లే చేసేది గవర్నింగ్ ఈక్వేషన్స్ అన్నమాట. లైక్ కంటిన్యూటీ ఈక్వేషన్, మొమెంటమ్ ఈక్వేషన్, ఎనర్జీ ఈక్వేషన్స్ అని ఉన్నాయి. ఇవన్నీ గవర్నింగ్ ఈక్వేషన్స్ విచ్ ఆర్ ప్రైమర్లీ యూజ్డ్ ఇన్ సీఎఫ్‌డి. ఓకే. సో, ఇవన్నీ మ్యాథమెటికల్ స్టేట్మెంట్స్ అన్నమాట. ఫిజికల్ ప్రిన్సిపల్స్‌కి ఇంకా ఈ ఫ్లూయిడ్ డైనమిక్స్‌కి ఫైండ్ చేసే దాన్నేమంటారు రిలేషన్ లాగా. సో, వీటిని జనరల్‌గా ఈ గవర్నింగ్ ఈక్వేషన్స్‌ని ఈ ఫ్లూయిడ్ డైనమిక్స్‌లో లేకపోతే వీటిని పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆర్ అండర్ దిస్ గవర్నింగ్ ఈక్వేషన్స్ అన్నమాట. ఆహ్, అంటే నాకు పర్ఫెక్ట్ తెలీదు గానీ, దిస్ గవర్నింగ్ ఈక్వేషన్స్ అంటే బేసిక్ ఎలా అంటే గవర్నింగ్ ఈక్వేషన్ అనేది మెయిన్ ఫార్ములా. దీన్ని డిఫరెంట్ బౌండరీ కండిషన్స్, ఇనీషియల్ కండిషన్స్ బట్టి మనం ఆహ్, యూజ్ కేస్‌కి తగ్గట్టు ఫార్ములా సాల్వ్ చేసుకుంటాము. అందులో బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ గవర్నింగ్ ఈక్వేషన్స్ ఏంటంటే కంటిన్యూటీ ఈక్వేషన్. చూపిస్తా ఒక్క నిమిషం. ఇక్కడ ఎగ్జాంపుల్స్ కనపడుతున్నాయి. ఇది ఫస్ట్ కంటిన్యూటీ ఈక్వేషన్ అన్నమాట. ఇదేంటి డో రో బై డో టీ ప్లస్ దిస్ రివర్స్ డెల్టా డాట్ రో ఇంటూ వి డాష్ అన్నమాట. ఇదేంటి వెలాసిటీ వెక్టర్, ఇది ఫ్లూయిడ్ డెన్సిటీ, ఇది టైమ్. మళ్ళీ ఇది కంటిన్యూటీ ఈక్వేషన్ అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ కేస్ తీసుకునైనా కంటిన్యూటీ ఈక్వేషన్‌కి బేసిక్ ఈక్వేషన్ ఇదే. దీన్ని బట్టి ఆ ఇనీషియల్ కండిషన్స్ బట్టి, బౌండరీ కండిషన్స్ బట్టి మనం సాల్వ్ చేసుకోవడం. సేమ్ గోస్ విత్ మొమెంటమ్ ఈక్వేషన్ అండ్ ఎనర్జీ ఈక్వేషన్. ఇది నేను పంపించిన అసైన్‌మెంట్‌లో ఎనీవే ఉంది. నెక్స్ట్ కమింగ్ టు సీఎఫ్‌డి. జనరల్‌గా సీఎఫ్‌డి అనేది ఏంటిది? కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్. ఇందులో మనం గవర్నింగ్ ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తాం విత్ ద హెల్ప్ ఆఫ్ సమ్ గివెన్ డేటా లైక్ ఇనీషియల్ కండిషన్స్ గాని, బౌండరీ కండిషన్స్ గాని. ఆ సొల్యూషన్ యొక్క ప్రాసెస్ ఈ ఇచ్చిన ఈక్వేషన్స్‌తో పాటు మనం మల్టిపుల్ డిస్క్రిటైజేషన్ మెథడ్స్ వాడి ఈక్వేషన్స్‌ని సాల్వబుల్ ఫార్మ్స్ కింద మారుస్తామన్నమాట. సో, ఒరిజినల్‌గా ఆ స్టెప్స్ ఏంటి? మనం సాల్వ్ చేసే స్టెప్స్ ఫస్ట్ డొమైన్‌ని డిఫైన్ చేస్తాము. నెక్స్ట్ గవర్నింగ్ ఈక్వేషన్స్ మనం ఫార్మ్ చేస్తాము. దాని తర్వాత కండిషన్స్ వాళ్ళు ఏం కండిషన్స్ ఇచ్చారో అవి నోట్ చేసుకుంటాము. దాని తర్వాత డిస్క్రిటైజ్ చేస్తాము. డిస్క్రిటైజ్ చేసిన తర్వాత సొల్యూషన్ ఫైండ్ చేస్తాము. సొల్యూషన్ ఫైండ్ చేసిన తర్వాత ఆ సొల్యూషన్ ఎంత వరకు పర్ఫెక్ట్ అని దాన్ని వాలిడేట్ చేస్తామన్నమాట. సో, మెయిన్‌లీ ఈ డిస్క్రిటైజేషన్ ఏంటి అంటే అది జనరల్‌గా మనం ఎఫ్‌ఈఎంలో చేస్తాము. సీఎఫ్‌డిలో మనం అంటే జనరల్‌గా ఎఫ్‌ఈఎం వాడం. మనం ఎఫ్‌విఎం వాడతాం. కాదా? అది నెక్స్ట్ స్టెప్ ఎఫ్బిఎం, ఎఫ్డిఎం అవన్నీ. కరెక్టే. సో ఫ్లూయిడ్ మెకానిక్స్‌లో మెషింగ్ ఎఫ్‌ఈఎం అనేది అవసరం లేదు. సో, బేసికల్లీ మనం దీంట్లో చాలా అంటే 3 డిఫరెంట్ న్యూమరికల్ మెథడ్స్ ఉన్నాయన్నమాట సాల్వ్ చేసేటప్పుడు. ఎఫ్‌ఈఎం, ఎఫ్‌విఎం, ఎఫ్‌డిఎం. ఎఫ్‌ఈఎం అంటే ఏంటి? ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్స్. ఇందులో కాంపోనెంట్ ఉంటుందా? ఒక కాంపోనెంట్‌ని ఫైనైట్ నంబర్ ఆఫ్ బ్లాక్స్ ఆర్ ఎలిమెంట్స్ కింద డివైడ్ చేస్తాము. దాన్ని అక్కడ డిస్క్రిటైజేషన్ అంటాం.
దీని అప్లికేషన్స్ జనరల్‌గా లీనియర్ అనాలిసిస్, థర్మల్ అనాలిసిస్, డైనమిక్ అనాలిసిస్, బక్లింగ్ అండ్ ఫెటిగ్ అనాలిసిస్‌లో ఈ ఎఫ్‌విఎం అనే కాన్సెప్ట్ వాడతాం. కమింగ్ టు ఎఫ్‌విఎం, ఇట్ ఈస్ ఫైనైట్ వాల్యూమ్ మెథడ్. ఆల్ ఈ కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్ సాఫ్ట్‌వేర్‌లన్నీ ఈ ఎఫ్‌విఎం మీద బేస్ అయ్యి ఉన్నాయన్నమాట. ఇందులో ఈ ఎఫ్‌విఎంలో ఒక యూనిట్ వాల్యూమ్ అనేది మనం కన్సిడర్ చేస్తాము. ప్లస్ ఇది ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ నేవియర్ స్టోక్స్ ఈక్వేషన్. ఇందులో డిస్క్రిటైజేషన్ ఎలా అంటే ఆహ్, అంటే దీంట్లో డెఫినిషన్ ఎలా ఉందంటే, ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్‌ఫరింగ్ కంటిన్యూయస్ ఫంక్షన్స్, మోడల్స్ అండ్ వేరియబుల్స్ అండ్ ఈక్వేషన్స్ ఇంటూ డిస్క్రీట్ కౌంటర్ పార్ట్స్. అంటే అందులో మనం స్పెసిఫిక్‌గా పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం. ఇందులో మనం యూనిట్ వాల్యూమ్స్ కన్సిడర్ చేస్తాం అన్నమాట. విత్ డిఫరెంట్ ప్రాపర్టీస్ సచ్ యాస్ ప్రెషర్ బట్టి, వెలాసిటీ, ఏరియా, మాస్ ఎక్సెట్రా అన్నమాట. ద వేరియబుల్ ప్రాపర్టీస్ ఎట్ నోడ్స్ ఆర్, అంటే ఇందులో మనం నోడ్స్ లాగా వేసుకుంటాం అనుకుంటా. అందులో ప్రెషర్, వెలాసిటీ, ఏరియా, మాస్ బట్టి తీసుకుంటాం. ఇంకోటి ఎఫ్‌డిఎం అనేది ఉంది. ఎఫ్‌డిఎం ఈస్ యూజ్డ్ టు సాల్వ్ డిఫరెంట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ యాస్ ద వే టు సాల్వ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇట్ యూజెస్ టైలర్ సిరీస్ టు కన్వర్ట్ ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ టు ఆల్జీబ్రిక్ ఫార్మ్. ఓకే. సో, ఈ ఇందులో మనం బౌండరీ ఎలిమెంట్ మెథడ్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. ఇది చాలా పవర్ఫుల్ అండ్ ఎఫిషియంట్ టెక్నిక్ టు సాల్వ్ అకౌస్టిక్స్ అండ్ నేవియర్ స్టోక్ వేరియబుల్ ప్రాబ్లమ్స్. జస్ట్ లైక్ ఎఫ్‌ఎం, ఇట్ యూజెస్ నోడ్స్ అండ్ ఎలిమెంట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫిజికల్ ప్రాబ్లమ్ ఇచ్చారంటే, దాని ఇనిషియల్ కండిషన్స్, బౌండరీ కండిషన్స్ బట్టి ఏ న్యూమెరికల్ మెథడ్ వాడాలో మనం డిసైడ్ చేసుకోవాలన్నమాట. ఎఫ్‌డిఎం. నెక్స్ట్ దాన్ని బట్టి వాటి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజ్ అంటే ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనం ఎఫ్‌ఎంలో నేర్చుకున్నట్టు ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే వేరియస్ మెథడ్స్‌లో చేయొచ్చు. లైక్ ఎక్స్‌పెరిమెంటల్, ఎనలిటికల్, న్యూమెరికల్ మెథడ్స్. ఎక్స్‌పెరిమెంటల్ మెథడ్స్ ఏంటంటే చాలా టైమ్ టేకింగ్ కానీ యాక్యురేట్ అన్నమాట. సో, ఎలాగంటే ఇప్పుడు ఏదైనా సాల్వ్ చేయాలంటే ఎక్స్‌పెరిమెంట్ వాడామనుకో దానికి చాలా టైమ్ తీసుకుంటుంది. దానికి చాలా రిసోర్సెస్ అవసరము. చాలా టైమ్ వేస్ట్ అన్నట్టు. అంటే టైమ్ చాలా ఎక్కువ తీసుకుంటుంది. సో, అది ఎక్స్‌పెరిమెంటల్ కోసం అదొక మెథడ్. ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే. కానీ దానివల్ల ఏంటంటే యాక్యురేట్ రిజల్ట్స్ వస్తాయి. నెక్స్ట్ అనలిటికల్. అనలిటికల్ కూడా అంటే సంథింగ్ లైక్ మ్యాథ్స్‌తో వాడి ఏదో చేయడము. నెక్స్ట్ న్యూమరికల్ మెథడ్స్. న్యూమరికల్ మెథడ్స్ అంటే ఇవి ఎఫ్‌డిఎం అలాంటి వాటివి. సో, సీఎఫ్‌డిలో మోస్ట్‌లీ ఈ ఎఫ్‌ఎంఏ వాడతారనమాట. సో, కమింగ్ టు స్కోప్ ఆఫ్ సీఎఫ్‌డి, అంటే సీఎఫ్‌డికి స్కోప్ గూడా ఉంది. అంటే ఎంత వరకు యూజ్ అవుతుందని. సో, బేసికల్లీ అంటే ఈ సాల్వ్ చేసే మెథడ్స్ చెప్పడం మర్చిపోయా. ఈ సాల్వ్ చేసే మెథడ్స్‌లో ఏం చెప్పాను, ఫైనైట్ డిఫరెన్స్ మెథడ్, ఫైనైట్ వాల్యూమ్ మెథడ్, ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్, బౌండరీ ఎలిమెంట్ మెథడ్. ఈ 4 మెథడ్స్ జనరల్‌గా వాడతారు. మళ్ళీ ఇందులో 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయన్నమాట. సిస్టమ్ ఆఫ్ మెథడ్స్. ఒకటి డైరెక్ట్ మెథడ్, ఇంకోటి ఇటరేటివ్ మెథడ్. అవి తర్వాత చెప్తా. నెక్స్ట్ కమింగ్ టు స్కోప్ ఆఫ్ సీఎఫ్‌డి. సీఎఫ్‌డి ఎక్కడెక్కడ వాడతారు? జనరల్‌గా సీఎఫ్‌డి ఈస్ ఎ బ్రాంచ్ ఆఫ్ ఫ్లూయిడ్ మెకానిక్స్ విచ్ యూజెస్ న్యూమరికల్ మెథడ్స్ అన్నమాట. అంటే న్యూమరికల్ మెథడ్స్ అండ్ అల్గోరిథమ్స్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్. ఇది జనరల్‌గా యూజ్ చేసేది ఎక్కడ ఫ్లూయిడ్ ఫ్లోలో గాని, హీట్ ట్రాన్స్‌ఫర్ గాని, రిలేటెడ్ ప్రాబ్లమ్స్‌లో గాని. దీన్ని 1950స్ ముందన వరకు ఈ అనలిటికల్ మెథడ్స్, ఎక్స్‌పెరిమెంటల్ మెథడ్స్ వాడేవారన్నమాట. దానివల్ల ఏమైందంటే కరెక్ట్ యాక్యురేట్ రిజల్ట్స్ వచ్చినాయినా చాలా వరకు టైమ్ యూజ్ అయిపోయేది. సో, విత్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ కంప్యూటర్ అండ్ మచ్ మోర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఈ న్యూమరికల్ టెక్నిక్స్ లైక్ ఎఫ్‌డిఎం అవన్నీ వాడుతున్నారనమాట. దీనివల్ల ఏమవుతుంది యూసేజ్ వాడుతున్నారు. సో, దానివల్ల రిలయబిలిటీ పెరుగుతుంది. ఎందుకంటే మోర్ యాక్యురేట్ ఆన్సర్స్ వస్తున్నాయి. ప్లస్ ఫాస్టర్ సాల్వింగ్ అనమాట. ఎక్కువ టైమ్ ఏం తీసుకోవట్లేదు. మళ్ళీ దీంట్లో ఈ ఎఫ్‌ఎం వాటిలో అంటే ఈ సాఫ్ట్‌వేర్స్‌లో ఇంకా మోడల్స్ లైక్ రేనాల్డ్స్ యావరేజ్ నేవియర్ స్టోక్స్ ఒకటి వాడతారు. నెక్స్ట్ లార్జ్ ఎడ్డీ సిమ్యులేషన్ అనేది వాడతారు. నెక్స్ట్ డీఎన్ఎస్ అనేవి ఈ ఫ్లో ప్రిడిక్షన్స్ కోసం వాడతారు. అండ్ అవి చాలా యూజ్ అవుతున్నాయన్నమాట. ప్లస్ ఇంకా ఇప్పుడు లేటెస్ట్ ఇంకా కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అంటే అండ్ హై కంప్యూటేషనల్ పవరు, నెక్స్ట్ జీపీయూస్ ఉన్నాయి. వాటి వల్ల ఇంకా ఈ సిమ్యులేషన్ అనేది ఇంకా చాలా తక్కువ టైమ్‌లో ఇంకా ఎక్కువ యాక్యురేట్‌గా యూజ్ అవుతున్నాయి. సో, అప్లికేషన్స్ ఆఫ్ సీఎఫ్‌డి ఎక్కడెక్కడ ఉంటాయి? ఏరోస్పేస్‌లో ఉంటుంది. నెక్స్ట్ ఆటోమోటివ్ ఇండస్ట్రీలో ఉంటుంది. నెక్స్ట్ ఎనర్జీలో ఉంటుంది. బయోమెడికల్‌లో గూడా వాడతారు. ఎన్వైర్న్మెంటల్ సైన్సెస్, ఇంకా పవర్ ప్లాంట్ సైన్సెస్.
సో ఫ్యూచర్ ఇంకా ఎక్కడెక్కడ డెవలప్ అవ్వచ్చు అంటే ఇంకా ఎక్కడ డెవలప్ అవుతుంది ఈ సిఎఫ్డి ఎక్కడ వరకు వెళ్తుంది అనేది అంటే రియల్ టైమ్ సిమ్యులేషన్స్ నెక్స్ట్ 3D గానీ వర్చువల్ రియాలిటీ వాటిలో కూడా వెళ్ళొచ్చు నెక్స్ట్ సస్టైనబుల్ ఇంజనీరింగ్ లో ఇంకా డిజిటల్ ట్విన్స్ లో కూడా చాలా స్కోప్ ఉంది సిఎఫ్డి యూజ్ చేయడానికి సో నెక్స్ట్ ఇందాక ఆల్రెడీ చెప్పాగా ఎఫ్ఈఎం అంటే అది కాంపోనెంట్స్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ ఆర్ ఎలిమెంట్స్ కింద డివైడ్ చేస్తుంది అది పీస్ వైస్ పాలినామియల్ ఫంక్షన్స్ అనేది వాడుతుంది ఇది జనరల్ అప్రాక్సిమేషన్ మెథడ్స్ అన్నమాట ఇట్ యూజెస్ పీస్ వైస్ పాలినామియల్ ఫంక్షన్ టు అప్రాక్సిమేట్ ది సొల్యూషన్ కాంప్లెక్స్ జామెట్రీకి ఇర్రెగ్యులర్ డొమైన్స్ కి చాలా బాగా వాడతారు చాలా బాగా యూజ్ అవుతుంది కూడా సిఎఫ్డిలో చాలా తక్కువ కంప్యూటేషనల్లీ చాలా ఎక్స్పెన్సివ్ ఎఫ్ఈఎం అనేది మెథడ్ నెక్స్ట్ కమింగ్ టు ఫైనైట్ వాల్యూ మెథడ్ సిఎఫ్డిలో ఈ ఎఫ్ఈఎంఏ చాలా వాడతారు ఎగ్జాంపుల్స్ ఆఫ్ సిఎఫ్డి సాఫ్ట్వేర్ ఇంక్లూడ్ యాన్సిస్ ఫ్లూయెంట్ కానీ లేకపోతే ఓపెన్ ఫోమ్ కానీ ఉంటాయి ఇది కొంచెం ఎఫ్డిఎం కన్నా ఇంప్లిమెంట్ చేయడం కొంచెం కష్టమే ప్లస్ ఇట్ రిక్వైర్స్ కేర్ఫుల్ గ్రిడ్ జనరేషన్ ఫర్ యాక్యురసీ అనమాట గ్రిడ్ జనరేషన్ అనేది మనకి తర్వాత లేటర్ పార్ట్ ఆఫ్ యూనిట్స్ లో వస్తుంది ఇది కాంప్లెక్స్ జామెట్రీస్ అన్ని అన్స్ట్రక్చర్డ్ గ్రిడ్స్ అండ్ యూస్డ్ నేవియర్ స్టోక్స్ ఈక్వేషన్ ఇవన్నీ తర్వాత యూనిట్స్ లో వస్తాయి నెక్స్ట్ ఈ ఎఫ్ఎం మెథడ్ ఒక హ్యూజ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ ఈస్ హైలీ కన్సర్వేటివ్ అంటే మన ఎనర్జీ కానీ మొమెంటం కానీ లేకపోతే కంటిన్యూటీ ఈక్వేషన్స్ ని చాలా పర్ఫెక్ట్ గా ఫాలో అవుతుంది అండ్ ఇంకో ప్యూర్ అడ్వాంటేజ్ ఏంటంటే కంప్రెసిబుల్ ఫ్లోస్ ఇంకా ఇన్కంప్రెసిబుల్ ఫ్లోస్ కి ఫైనైట్ వాల్యూ మెథడ్ చాలా అడ్వాంటేజెస్ నెక్స్ట్ ఎఫ్డిఎం ఏంటి అది నార్మల్ అది చాలా జనరలైజ్డ్ మెథడ్ అన్నమాట వితౌట్ యూజింగ్ ఎనీ మచ్ టెక్నాలజీ ఆర్ సాఫ్ట్వేర్ చాలా సింపుల్ ఇంప్లిమెంటేషన్ చాలా అంటే నీకు ఆన్సర్ కూడా చాలా బాగానే ఫాస్ట్ గా వచ్చేస్తుంది అంటే సింపుల్ ప్రాబ్లమ్స్ కి బెస్ట్ కానీ చాలా తోపు కష్టమైన ప్రాబ్లమ్స్ కి ఇదంతా ప్రిఫరబుల్ కాదు లైక్ కాంప్లెక్స్ జామెట్రిక్స్ వాటికి లేకపోతే చాలా అంటే హ్యూజ్ నెంబర్ ఆఫ్ బౌండరీ కండిషన్స్ అలాంటి వాటికి ఇది అప్లై చేయడం కొంచెం కష్టం అన్నమాట బెస్ట్ అప్లికేషన్స్ ఆర్ సింపుల్ ఫ్లోస్ అండ్ హీట్ కండక్షన్ సో నెక్స్ట్ దాని తర్వాత మనకేముంది అది స్కోప్ ఆఫ్ సిఎఫ్డి అప్లికేషన్స్ లిమిటేషన్స్ నెక్స్ట్ బ్రీఫ్ కంపారిజన్ బిట్వీన్ డిఫరెంట్ న్యూమరల్ మెథడ్స్ అయిపోయింది ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇందులో ఇంకోటి ఏంటంటే లీనియర్ ఆల్జిబ్రిక్ ఈక్వేషన్స్ మనకి లీనియర్ ఆల్జిబ్రిక్ ఈక్వేషన్స్ అంటే డిఫరెంట్ మన లీనియర్ ఆల్జిబ్రా అదే మనం మ్యాట్రిక్స్ ఇచ్చి మనం వేరియబుల్స్ ఉంటాయి సాల్వ్ చేయడం దాంట్లో డిఫరెంట్ మెథడ్స్ వాడతారు అనమాట అందులో డిఫరెంట్ మెథడ్స్ వాడతారు అందులో ఒకటేమో థామస్ నాకు తెలుసు ఒక నిమిషం థామస్ ఆల్గరిథం వాడతారు నెక్స్ట్ డైరెక్ట్ మెథడ్ వాడతారు ఇందులో బ్యాండెడ్ మ్యాట్రిసెస్ అనేది కూడా ఒక కాన్సెప్ట్ వస్తుంది సో ఫస్ట్ థామస్ ఆల్గరిథం అంటే ఏంటో చెప్తా మన సిలబస్ కాపీ చూసుకుంటే దీంట్లో థామస్ ఆల్గరిథం స్లాష్ టీడీఎంఏ అని ఇచ్చారు ఒకసారి చూడండి ఎవరైనా ఓకే థామస్ ఆల్గరిథం టీడీఎంఏ రెండు ఒకటే అనమాట టీడీఎంఏ ఫుల్ ఫామ్ ఏంటంటే ట్రై డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఆల్గరిథం అనమాట ఓకే ఇది ఒక న్యూమరికల్ మెథడ్ విచ్ ఈస్ యూస్ టు సాల్వ్ అ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ వేర్ ద కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ ఇస్ ట్రై డయాగ్నల్ ఇప్పుడు ట్రై డయాగ్నల్ అనేది ఒక కీ టర్మ్ అనమాట ట్రై డయాగ్నల్ ఏంటంటే ఈ నాన్ జీరో ఎలిమెంట్స్ అన్ని మెయిన్ డయాగ్నల్ ఇంకా దాని పక్కన టూ డయాగ్నల్స్ తప్ప మిగిలినవన్నీ జీరోస్ అన్నమాట మీకు నేను అంటే పెయింట్ లో వేసి చూపిస్తా ఒకసారి ఇది థామస్ ఆల్గరిథం mainly used to solve a system of linear equations where the coefficient matrix is tridiagonal ఇప్పుడు coefficient ఇప్పుడు ax is equal to b ఉంది a is a set of linear అదే కోఎఫిషియంట్ ది ఇదేమో వేరియబుల్ ఇది దీని పక్కన అన్నమాట తెలుసుగా ఇది a1x1 ప్లస్ డాట్ 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 ఇలా ఉంటుంది ఈజ్ ఈక్వల్ టు b1 అనుకున్నాం అనుకో ఈ a1 అంతా ఈ a లోకి వస్తుంది ఈ వేరియబుల్ పార్ట్ అంతా ఈ x లోకి వెళ్తుంది నెక్స్ట్ ఈ b అంతా ఇది సో ఇది మన కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ సో ఈ ట్రై డయాగ్నల్ ఏంటి అంటే చూపిస్తా ఇప్పుడు ఇది ఒక పెద్ద తీసుకున్నాం అనుకో సమ్ n క్రాస్ n ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇది డయాగ్నల్ తో కాకుండా ఇంకో పక్కన టూ అడ్జసెంట్ డయాగ్నల్స్
లైక్ ఇది ఇది తప్పించి మిగిలినవన్నీ జీరోసే ఉంటాయి. 0 0 0 0 0 0 అన్ని జీరోస్ ఉంటాయి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ ఉంటే ఇక్కడ ఏ దీని పక్కన దీని అడ్జసెంట్ కాబట్టి ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది A1 అనుకుంటే ఇది A2 ఉంటుంది. నెక్స్ట్ ఇది B1 B2 B3 ఇవన్నీ జీరోస్ ఉంటాయి. 0 0 0 మళ్ళీ ఇక్కడ 0 ఉంటుంది. ఇక్కడ C1 ఇది ప్రైమరీ అంటే A1 B2 C3 అదే C2 ఈ అంతా ప్రైమరీ అదే మన ప్రైమరీ డయాగ్నల్. ఇక్కడ లాస్ట్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ Z అనుకుంటే ఇక్కడ Zn-1 Zn ఉంటుందట ఉంటుంది. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది అసలు అర్థమవుతుంది. ఓకే డన్. ఓకే ఇది ట్రైడాగ్నల్ మ్యాట్రిక్స్ అన్నమాట. ఓన్లీ వీటికి మనం థామస్ అల్గోరిథం వాడతాము. దీనికో ఫార్ములా ఉంటుందన్నమాట. అది సాల్వ్ చేయడానికి. అది కొంచెం కాంప్లెక్స్ ఫార్ములా. అది మీరు రాసుకుంటాను అంటే చెప్తానన్నమాట. రాస్తాను. అది లాస్ట్ ఫార్ములా అంతే. అది ఒక్కటి వాడితే ఆన్సర్ వచ్చేస్తుంది కదా. లేకపోతే నేను తర్వాత ఎనీవే అసైన్మెంట్ లో ఉంది ఇది థామస్ అల్గోరిథమే. దీనికో చాలా అంటే కొంచెం కష్టమైన ఒక్క నిమిషం చూపిస్తా. ఇది లెఫ్ట్ సైడ్ ఏమో ఇది మన కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్, ఇది వేరియబుల్స్ ది, ఇది దీని పక్కనది. దీన్ని మాడిఫై చేస్తే ఇలా వస్తుంది అనమాట. కనబడుతుందా మీకు? కనబడుతుంది. ఇది CI డాష్ ఈజ్ ఈక్వల్ టు CI బై BI మైనస్ AI ఇంటూ CI డాష్ -1. ఇది దీని సింప్లిఫికేషన్ అన్నమాట. ఇది B1 C1 ఇక్కడ చూసుకుంటే తెలిసిపోతుంది. B1 C1 ఇది A2 B2 ఇక్కడ 2 నేను 2 రాయలే. B2 C2 ఇది డాట్ 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 ఇవన్నీ జీరోనే ఉంటాయి. ఓన్లీ ప్రైమరీ డయాగ్నల్ కాకుండా దాని పక్కన కాకుండా మిగిలినవన్నీ జీరోసే ఉంటాయి. దీనికి టైం కాంప్లెక్సిటీ ఏమో ఇది ఆర్డర్ ఆఫ్ n. అంటే అప్పుడు రాసేటప్పుడు రాసా ఒకవేళ మనకేం పాయింట్ గుర్తు రాకపోతే ఇది రాసుకోవచ్చు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం గాస్ ఎలిమినేషన్ వాడామనుకో అది చాలా టైం తీసుకుంటుంది అనమాట. అంటే ఇలాంటి వాటికి ఇది ఆర్డర్ అంటే ఎంత టైం పడుతుందని ఒక విధంగా అనుకోవచ్చు. దీనికి ఫర్ ఎగ్జాంపుల్ గాస్ ఎలిమినేషన్ కి సమ్ n³ టైం తీసుకుంటే అంటే టైం అని కాదు, ఆర్డర్ అనేది కొంచెం డిఫరెంట్ అనమాట. దీనికి ఎంత ఆర్డర్ తీసుకుంటుంది అది ఇది సాల్వ్ చేసుకోవడం అంతే. దీని కొంచెం ఈ గాస్ ఎలిమినేషన్ యొక్క సింప్లిఫైడ్ వర్షన్ అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ CFD హీట్ ట్రాన్స్ఫర్ ఎక్సెట్రా అంతే. నెక్స్ట్ బ్యాండెడ్ మ్యాట్రిక్స్. బ్యాండెడ్ మ్యాట్రిక్స్ అంటే ఇదే సేమ్. అంటే ఈ బ్యాండెడ్ మ్యాట్రిక్స్ ఇది రెండు ఒకటే. కానీ నాకు తెలిసినంత వరకు ఏంటి అంటే బ్యాండెడ్ మ్యాట్రిక్స్ లో M×n ఉంటుంది. అది స్క్వేర్ మ్యాట్రిక్సే ఉండాలి నాకు తెలిసినంత వరకు అనుకుంటా, మరి నాకు తెలియదు. ఇందులో బ్యాండెడ్ మ్యాట్రిక్స్ లో మనం ఈ బ్యాండ్ విడ్త్ ఫైండ్ చేస్తాం అనమాట. బ్యాండ్ విడ్త్ ఏంటి? W ఈజ్ ఈక్వల్ టు P ప్లస్ Q మైనస్ 1. ఈ P ఏంటిదంటే ఇక్కడ మనం తీసుకుంటాం అనమాట లిమిట్స్ P అండ్ Q 1 is less than P and Q is less than N such that I plus P is less than equal to J. అదే ఈ PQ ఇవన్నీ. ఇది బ్యాండెడ్ మ్యాట్రిక్స్. బ్యాండెడ్ మ్యాట్రిక్స్ థామస్ అల్గోరిథం. నెక్స్ట్ ఇటరేటివ్ స్కీమ్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ నాకు ఐడియా లేదు. ఇవి మనం ఇందాక స్టార్టింగ్ లో చెప్పా కదా, డైరెక్ట్ మెథడ్ ఇండైరెక్ట్ మెథడ్. అందులో ఇవి గాస్ ఎలిమినేషన్. అది గాస్ ఎలిమినేషన్ ఏమో డైరెక్ట్ మెథడ్ ఫర్ సాల్వింగ్. ఇది ఎనీ స్క్వేర్ సిస్టమ్ కి గాస్ ఎలిమినేషన్ మెథడ్ వాడతాం అనమాట. ఇది హయ్యర్ కంప్యూటేషనల్ కాస్ట్ ఇంకా మెమరీ రిక్వైర్మెంట్ కూడా ఉంటుంది గాస్ ఎలిమినేషన్ కి. దీనికి ఎగ్జాక్ట్ సొల్యూషన్ దొరుకుతుంది, కానీ అది ఎగ్జాక్ట్ సొల్యూషన్ దొరుకుతుంది. నెక్స్ట్ దీనికి ఇనిషియల్ గెస్ అక్కర్లేదు. సో గాస్ ఎలిమినేషన్ అందరికీ తెలిసిందే. ఇప్పుడు సెట్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇక్కడ ఇచ్చారు అంటే ఫర్ ఎగ్జాంపుల్
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చారనుకో, ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ ఈజెడ్ ఈజ్ ఈక్వల్ టు పి, నెక్స్ట్ డివై ప్లస్ ఈజెడ్ ఈజ్ ఈక్వల్ టు క్యూ, నెక్స్ట్ జీజెడ్ జీ ఇంటూ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అని ఇచ్చారనుకో, మనం దీన్ని బట్టి గాస్ ఎలిమినేషన్ చేస్తే ఫస్ట్ మనం జెడ్ ఫైండ్ చేస్తాం, ఈ జీ ఇంటూ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ని, దాని తర్వాత వై ఫైండ్ చేస్తాం, ఎక్స్ ఫైండ్ చేస్తాము. ఇది సో హయ్యర్ కంప్యూటేషన్ కాస్ట్ ఆబ్వియస్, ఎందుకంటే ప్రతి ఒక్క వాల్యూని గుర్తుంచుకుంటూ సాల్వ్ చేసుకుంటూ ఉండాలి. దీనికి ఇనిషియల్ గెస్ ఏం అక్కర్లేదు. మనకి ఈ ఇనిషియల్ గెస్సింగ్ అనే పాయింట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే జాకోబీ మెథడ్ లో గెస్సింగ్ ద్వారానే సాల్వ్ చేస్తారన్నమాట. ఇప్పుడు దీంట్లో ఇటరేటివ్ మెథడ్, ఇటరేటివ్ మెథడ్ అంటే ఈచ్ స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటాం, ప్రతి ఒక్క స్టెప్ సాల్వ్ చేసుకుంటూ. దీనికి డయాగ్నల్లీ డామినెంట్ మ్యాట్రిక్స్ అదేం పెద్ద ఇంపార్టెంట్ పాయింట్ కాదు, రాసుకుంటే రాసుకోవచ్చు. నెక్స్ట్ దీనికి లోయర్ కంప్యూటేషన్ కాస్ట్ తక్కువ, ఎందుకంటే ఇది ప్రతి సింపుల్, ఇది ఫర్ ఎగ్జాంపుల్ గాస్ ఎలిమినేషన్ అది కొంచెం స్టెప్ చేస్తేనే కొంచెం కష్టమైన, ఎక్కువ కొంచెం కంప్యూటేషనల్ ఎఫిషియన్సీ ఎక్కువ అవసరమయ్యే స్టెప్ చేస్తుంది. ఇలా కాదు, సింపుల్ స్టెప్స్ ఎక్కువ సార్లు చేసుకుంటూ వెళ్తుంది. ఈచ్ స్టెప్ బట్టి ఇది చాలా యాక్యురేట్ అన్నమాట. లైక్ ప్రతి నెక్స్ట్ స్టెప్ కి అది బెటర్ అవుతూ ఉంటుంది. దీనికి ఒక ఇనిషియల్ గెస్, ఈ జాకోబీ మెథడ్ అనే దాంట్లో మనం ఇనిషియల్ గెస్ ఒకటి తీసుకుంటాము. ఇక్కడ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాం, a1x ప్లస్ b1y ఈజ్ ఈక్వల్ టు c1, ఈ రెండు ఈక్వేషన్స్ తీసుకున్నాం అనుకో, ఇందులో ఫస్ట్ మనం ఎక్స్ ని మనం తీసుకుంటాం, ఈ లెఫ్ట్ దాంట్లో నుంచి మనం ఎక్స్ తీసుకుని అజ్యూమ్ చేసుకుంటాం, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు c1 మైనస్ b1y బై a1, అండ్ సిమిలర్లీ y ఈజ్ ఈక్వల్ టు c2 మైనస్ b2y బై a2. ఇది ఇనిషియల్ గెస్, మనం ఎక్స్ వై తీసుకునేది. ఓకే, ఇనిషియల్ గా మనం ఎక్స్ వై 0 అనుకుందాం ఫస్ట్ ఇటరేషన్ కి. అప్పుడు ఏమవుతుంది, ఈ సెకండ్ అంటే అప్పుడు ఇది ఏమవుతుంది, దిస్ పార్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు c1 బై a1 అవుతుంది, ఎందుకంటే ఇనిషియల్ గా y 0 తీసుకుంటాం. నెక్స్ట్ ఇనిషియల్ గా ఎక్స్ 0, సారీ ఇక్కడ ఎక్స్ రావాలి, నేను తప్పు రాసా, ఇది దిస్ వన్, ఇక్కడ ఎక్స్ రావాలి, దిస్ పార్ట్ నేను చూసుకోలే. ఓకే, ఫస్ట్ తీసుకున్నప్పుడు ఎక్స్ ఏమో c1 బై a1 వస్తుంది, y ఏమో c2 బై a2 వస్తుంది. ఓకే, నెక్స్ట్ సేమ్ ఇదే c1 a1 తీసుకుని మళ్ళీ సాల్వ్ చేస్తాం అనమాట. మళ్ళీ సాల్వ్ చేసినప్పుడు ఇది వస్తాయి ఈ ఈక్వేషన్స్, c1 మైనస్ b1 ఇంటూ c2 బై a2 బై a1. ఇక్కడ నుంచి ఒక వాల్యూస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం అంటే మీకు ఇది అర్థమైందా, లేకపోతే ఏదైనా ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయాలా చెప్తే అప్పుడు ఐ ట్రై టు సాల్వ్ యూజింగ్ అన్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం. జకోబియన్ ఇంపార్టెంట్ అసలు Example, ఇది ఒక్కటి అడుగుతారా? జకోబీ అంటే రావచ్చు. అవునా? అరే ధీరజ్ చాలా ఉందిరా, ఆడరా, అరే ఎగ్జాంపుల్ చెప్పమనరా వాడిని, నువ్వు నీ జకోబియన్ ఆపరా ధీరజ్, ఆగు. అరే ఎగ్జాంపుల్ చెప్పరా. ప్లస్ y is equals to ఒక్క 12, నిమిషం. x plus y is equals to 12, ఆ, 2x minus y is equals to 6. మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 6. కనబడుతుందా? హలో, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 12, 2x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 6. దీనికి ఫస్ట్ ఏం చేస్తాము, ఫస్ట్ దాంట్లో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12 మైనస్ వై తీసుకుంటాం. ఇందులో ఏం తీసుకుంటాము, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ వై బై 2 తీసుకుంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టెప్ లో ఎక్స్ వై 0 తీసుకున్నాం అనుకో, ఫస్ట్ దాంట్లో ఎక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో వై 0 తీసుకున్నాం అనుకో, అప్పుడు ఎక్స్ ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది.
ఇందులో x ఈజ్ ఈక్వల్ టు 12 అవుతుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ జాకోబీదే అందులో నీకు 3 వేరియబుల్స్ కావాలనుకుంటారా? అవునా? నీకు లేలే 3 కాదు, వేరియబుల్స్ ఇంకోటి నల్ కూడా ఉండొచ్చు, అంటే 2D అయితే వస్తుంది అట్లా ఒక్కొక్కసారి. అంటే నీకు ఓన్లీ 2 వేరియబుల్స్ ఉంటే ఒక ఈక్వేషన్ సరిపోద్ది కారా? x ఈక్వల్ 12 - 5 సరిపోతుంది కదా. అదే కదా. నీకు 3 కావాలి ఈక్వేషన్. ఇక్కడది లేదు కాబట్టి అవసరం లేదు, అదే వాడు చేస్తలేడు అందుకే. మేబీ 3 కావాలేమో. నేనే ఓకే 3తో చేద్దాం. 3తో వస్తుంది. ఈక్వేషన్ చెప్పు ధీరజ్. y ప్లస్ z ఈక్వల్స్ అరే టు అరే 18. ఒక్క నిమిషం. అరే ధీరజ్ నువ్వు సొంతంగా చెప్తున్నావు ఈక్వేషన్స్ ఏడని ఎదుగుతున్నావా? సొంతంగా అరే సొంతంగా చెప్తే కొన్నిసార్లు మ్యాచ్ కావరా అవి, అడ్డగోళంగా అవి లూప్లో పడిపోతాయి. ఈ మెంటల్ ధీరజ్ అరే అరే వాడే కదా సొంతంగానే రా. అరే సారీ స్టాండర్డ్ ఎగ్జాంపుల్ తీసుకొని గూగుల్లో అడగండి ఒక 3 ఈక్వేషన్స్ ఇవ్వండి. రైట్. Solutions జాకోబీ మెథడ్ నేను ఒక వీడియో పంపించా, అది చూడండి, అది చాలా సింపుల్ ఉంది. అది అంత నాది ఐడియా లేదు. దాని తర్వాత యూనిట్ 1 అయిపోయినట్టు ఒక విధంగా. నెక్స్ట్ యూనిట్ 2లో ఏంటి అంటే మనకి నెక్స్ట్ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ క్లాసిఫికేషన్ ఆఫ్ పీడి అంటే పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఎవరైనా లీవ్ వంశీ ఇప్పుడు దేనికన్నా ఇప్పుడు పాయింట్స్ సైడ్ హెడింగ్స్ ఉన్నప్పుడు దీనికి ఇన్ని టైప్స్ ఉంటాయి, ఇన్ని సైడ్ హెడింగ్స్ అట్లా చెప్తావా ఒకసారి రాసుకుంటాం. సరే, బేసికలీ మనకి పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది మనకి సిఎఫ్డిలో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉందన్నమాట. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్? సో పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఇప్పుడు ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఉంది, దాంట్లో లైక్ 2 ఆర్ ఇంకా ఎక్కువ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉన్నాయి, వాటితో పాటు పార్షియల్ డెరివేటివ్స్ ఉన్నాయి ఫర్ ఫంక్షన్ అన్నమాట. దాన్ని పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటారు. సో మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఏంటి అంటే మన హీట్ కండక్షన్ ఈక్వేషన్ ఉంది కదా, లైక్ డో ఆఫ్ క్యాపిటల్ టీ బై డో ఆఫ్ స్మాల్ టీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఇంటూ డో స్క్వేర్ క్యాపిటల్ టీ బై డో ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఇందులో ఏంటి, ఈ క్యాపిటల్ టీని పార్షియల్ డిఫరెన్షియేట్ చేసాం విత్ 2 డిఫరెంట్ వేరియబుల్స్. లైక్ స్మాల్ టీ ఏమో టైం తో ఫస్ట్ ఒక వైపు డిఫరెన్షియేట్ చేసాం, ఇంకో వైపు ఎలిమెంట్ అదే ఎక్స్ అనే దాంతో డిఫరెన్షియేట్ చేసాం. లేకపోతే ఇంకో బెటర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకి లాప్లాస్ ఈక్వేషన్ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us కన్సిడర్ ఏ ఫంక్షన్ z అనుకుందాం. అప్పుడు డో స్క్వేర్ జెడ్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ జెడ్ బై డో వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 0 తీసుకుంటే ఇది ఒక లాప్లాస్ ఫంక్షన్ అన్నమాట. సో దిస్ ఈస్ అ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఓకే, ఇందులో మల్టీ వేరియబుల్, ఇది ఒక మల్టీ వేరియబుల్ ఫంక్షన్ అన్నమాట విత్ 1 ఆర్ మోర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఒక్క నిమిషం ఇందులో వంశీ, నువ్వేమైనా రాస్తున్నావా? లేదు రాస్తున్నావా అని? లేదు ఏం రాయట్లేదు. ఇందులో పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో మల్టిపుల్ టైప్స్ ఉంటాయి, లైక్ లీనియర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఉండొచ్చు, నాన్ లీనియర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఉండొచ్చు, పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉండొచ్చు. దీస్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ యొక్క ముఖ్య ఉపయోగం ఏంటంటే దే ఆర్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ఈక్వేషన్స్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ కానీ, లేకపోతే మన వేవ్ ప్రాపగేషన్ కానీ, లేకపోతే ఫ్లూయిడ్ ఫ్లో కానీ, లేకపోతే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, వాటి కోసం ఈ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది వాడతాం. సో మెయిన్లీ ఇప్పుడు పార్షియల్ ఎక్కడ వాడతారా? హీట్ ట్రాన్స్ఫర్ లో వాడతారు, హీట్ ట్రాన్స్ఫర్ వాడతారు, నెక్స్ట్ ఫ్లూయిడ్ ఫ్లోలో వాడతారు, వేవ్ ప్రాపగేషన్ లో వాడతారు, నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ లో కూడా వాడతారు. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ మన యూనిట్ 2 లో స్టార్టింగ్ లోనే ఉంది క్లాసిఫికేషన్ ఆఫ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని. ఏది ఎలిప్టిక్, పారాబోలిక్, హైపర్బోలిక్ అన్నమాట. సో ఇందులో మనకి చాలా ఈ 3 చాలా కామన్ టైప్స్ ఆఫ్ సెకండ్ ఆర్డర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అన్నమాట. ఇప్పుడు మనకి
ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఇది జనరల్ ఫార్మ్ అన్నమాట ఆఫ్ ఎనీ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఏంటి? A ఇంటూ డో స్క్వేర్ 5 బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ C ఇంటూ డో స్క్వేర్ 5 బై డో వై స్క్వేర్ ప్లస్ B ఇంటూ డో స్క్వేర్ 5 బై డో ఎక్స్ డో వై ప్లస్ D ఇంటూ డో 5 బై డో ఎక్స్ ప్లస్ C ఇంటూ డో 5 బై డో వై ప్లస్ F ఇంటూ 5 ప్లస్ G. సో ఇక్కడ ఈ A, B, C, D, E, F, G ఏమో ఇవి ఫంక్షన్స్ ఆఫ్ ద ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఎక్స్ అండ్ వై. సో ఇక్కడ వంశీ అది బియా థర్డ్ ఇది బి. చూడు ఈ రైట్ సైడ్ బి, ఇది సి మధ్యలోది. అంటే ఏకి ఎక్స్ వచ్చింది, సికి వై వచ్చింది, బికి ఎక్స్ వై వచ్చాయి. ఓకే ఓకే ఓకే. ఇది 5 అనేది డిపెండెంట్ వేరియబుల్. దిస్ 5 డిపెండ్స్ అపాన్ ఎక్స్ అండ్ వై వైల్ ఎక్స్ అండ్ వై ఆర్ ఇండిపెండెంట్ వేరియబుల్స్. ఈ 5 అనేది ఒక ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అండ్ వై. ఓకే. సో ఇప్పుడు ఈ క్లాసిఫికేషన్, ఈ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనే క్లాసిఫికేషన్ మెయిన్ గా వీటి డిస్క్రిమినెంట్ అంటే బి స్క్వేర్ మైనస్ 4ac ఇదే డిసైడ్ చేస్తారు. సో ఇక్కడ బి ఏంటి? ఇక్కడ డో స్క్వేర్ 5 బై డో ఎక్స్ ఇంటూ డో వై ఉన్న కోఎఫిషియంట్ ఏమో బి. ఈ డో స్క్వేర్ 5 బై డో ఎక్స్ స్క్వేర్ కి ఇంకా డో స్క్వేర్ 5 బై డో వై స్క్వేర్ కి ఉన్న కోఎఫిషియంట్స్ ఏమో ఏ ఇంకా సి. సో ఫస్ట్ టైప్ ఏంటి? ఎలిప్టిక్ ఈక్వేషన్. ఎలిప్టిక్ ఈక్వేషన్ కి ఈ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈక్వేషన్ లో ఉన్న పాయింట్స్ మనం ఈ అదే ఒక పాయింట్ కి బి సి ఏ ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఒకవేళ పాయింట్స్ లెస్ దాన్ 0 వస్తే అది ఎలిప్టిక్ ఈక్వేషన్ అన్నమాట. దీనికి క్యారెక్టరిస్టిక్ కర్వ్స్ అని ఉంటాయి. ఎలిప్టిక్ ఈక్వేషన్ అనే వాటికి అసలు నో రియల్ క్యారెక్టరిస్టిక్ కర్వ్స్. ఓకే. నెక్స్ట్ దీనివల్ల అంటే ఈ ఎలిప్టిక్ ఈక్వేషన్ యొక్క ప్రాపర్టీ ఏంటి? ఒక డిస్టర్బెన్స్ అనేది ఆల్ డైరెక్షన్స్ లో ప్రాపగేట్ అవుతూ ఉన్నట్టు లెక్క ఈ ఎలిప్టిక్ ఈక్వేషన్ యొక్క ప్రాపర్టీ. ఓకే. ఇందులో మనం సాల్వ్ చేసేటప్పుడు సొల్యూషన్స్ అన్ని చాలా నీట్ గా స్టడీ స్టేట్ ప్రాబ్లమ్స్ ని రిప్రజెంట్ చేసే విధంగా వస్తాయి. అప్లికేషన్స్ ఏమో ఎలక్ట్రోస్టాటిక్స్, ఇంకా స్టడీ స్టేట్ హీట్ కండక్షన్, ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్ ఫ్లో. ఇక్కడ చూస్తే ఇక్కడ డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్. ఇదేంటిది? లాప్లాస్ ఈక్వేషన్. సో ఇది ఇక్కడ ఏ ఏ ఇక్కడ సి. ఏ ఎంత వస్తుంది? ఏ ఏమో 1 వస్తుంది, సి 1 వస్తుంది. దీనికి బి అనే టర్మ్ లేదు. సో మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసాం అనుకో 0 మైనస్ 4 ఇంటూ 1 ఇంటూ 1 ఇస్ -4. -4 లెస్ దాన్ 0 కాబట్టి ఇది ఒక ఎలిప్టిక్ ఈక్వేషన్. సేమ్ పాయిసన్స్ ఈక్వేషన్ కూడా అంతే. ఓకే. సో ఎలిప్టికల్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ని 2 కింద క్లాసిఫై చేస్తారు. ఒకటి లాప్లాస్ ఈక్వేషన్, ఇంకోటి పాయిసన్స్ ఈక్వేషన్. దీనికి రియల్ క్యారెక్టరిస్టిక్ కర్వ్స్ ఉండవు, అది డిస్టర్బెన్స్ ప్రాపగేట్ అవుతుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. నెక్స్ట్ దీస్ సొల్యూషన్స్ ఆర్ స్మూత్ అండ్ రిప్రజెంట్ స్టడీ స్టేట్ ప్రాబ్లమ్స్. జనరల్ గా స్టడీ స్టేట్ ప్రాబ్లమ్స్ ని రిప్రజెంట్ చేయడానికి వాడుతుంటారు. నెక్స్ట్ పారాబోలిక్ ఈక్వేషన్. పారాబోలిక్ ఈక్వేషన్ లో ఈ డిస్క్రిమినెంట్ అనేది బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4ac కానీ లేకపోతే బి స్క్వేర్ మైనస్ 4ac ఇస్ ఈక్వల్ టు 0 ఆఫ్ ఆల్ పాయింట్స్ ఎట్ ద రీజియన్. దీనికి క్యారెక్టరిస్టిక్ లైన్ అనేది ఒకటే ఉంటుంది. దీనికి ఏం క్యారెక్టరిస్టిక్ ఉండదు, దీనికి ఒకటి ఉంటుంది అనమాట. ఇందులో దీని డిస్ట్రిబ్యూషన్ డిపెండ్స్ అపాన్ ఆఫ్ ది డిపెండెంట్ వేరియబుల్ అండ్ 2 సెట్స్ ఆఫ్ బౌండరీ కండిషన్స్. దీనికి కంపల్సరీ ఈ పారాబోలిక్ ఈక్వేషన్ డిఫైన్ చేయాలంటే నీకు కంపల్సరీ 2 సెట్స్ ఆఫ్ బౌండరీ కండిషన్స్ కావాలి. దీని అప్లికేషన్స్ ఎక్కడ? హీట్ ట్రాన్స్ఫర్ లో వాడతాం, డిఫ్యూజన్ ప్రాబ్లమ్స్, నెక్స్ట్ బయాలజికల్ మోడలింగ్ లో వాడతాము. ఇందులో ఎగ్జాంపుల్స్ ఏంటి? అన్స్టడీ హీట్ కండక్షన్ ఈక్వేషన్, నెక్స్ట్ డిఫ్యూజన్ ఆఫ్ విస్కాసిటీ. నెక్స్ట్ థర్డ్ ఏంటిది? హైపర్బోలిక్ ఈక్వేషన్. హైపర్బోలిక్ ఒకసారి మళ్ళీ చెప్పి అది పారాబోలిక్. ఒక 1 minute, ఐ మీన్ 30 seconds. ఎనీవే నా అసైన్మెంట్ లో ఉంటుంది, నేను పంపించే కదా, అదే ఇది చెప్తున్నా నేను. బట్ నాకు రాస్తేనే ఇంకా మంచిగా. సరే రాసుకో. అయిపోయిందా? హైపర్బోలిక్ ఈక్వేషన్ ఇది థర్డ్ టైప్ ఆఫ్ ఈక్వేషన్. ఇందులో డిస్క్రిమినెంట్ ఇస్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0. దీనికి 2 రియల్ క్యారెక్టరిస్టిక్ కర్వ్స్ వస్తాయి. నెక్స్ట్ ఈ ఒక ఈక్వేషన్ ని డిస్క్రిప్షన్ చేయాలంటే ఇందులో 2 సెట్స్ ఆఫ్ ఇనిషియల్ కండిషన్స్, 2 సెట్స్ ఆఫ్ బౌండరీ కండిషన్స్ ఉంటేనే నువ్వు ఈ హైపర్బోలిక్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని మంచిగా డిస్క్రైబ్ చేసినట్టు.
దీని అప్లికేషన్స్ ఏమో సౌండ్ వేవ్స్, వైబ్రేషన్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్స్ లో వాడతాము. ఇది దాని ఈక్వేషన్ అనమాట. డో స్క్వేర్ యూ బై డో టీ స్క్వేర్ ఇస్ టు సి స్క్వేర్ ఇంటూ డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో ఎస్ స్క్వేర్. దీనికి ఇది కండిషన్స్ అంతే. అదే హైపర్బోలిక్ వాటి ఎగ్జాంపుల్స్, ఇంకా ఫిజికల్ సిగ్నిఫికెన్స్. ఫిజికల్ సిగ్నిఫికెన్స్ అంటే ఇదే, వాటికి క్యారెక్టరిస్టిక్ కర్వ్స్ గురించి, మళ్ళీ వాటి ప్రాపర్టీస్ ఏంటి. ఇదేమో సొల్యూషన్స్ ఆర్ స్మూత్ అండ్ రిప్రజెంట్ స్టెడీ స్టేట్ ప్రాబ్లమ్స్. ఇందులో 2 బౌండరీ కండిషన్స్, ఇందులో టూ సెట్స్ ఆఫ్ ఇనిషియల్ కండిషన్స్, 2 సెట్స్ ఆఫ్ బౌండరీ కండిషన్స్. వంశీ ఒకసారి హైపర్బోలా చూపివా? హైపర్బోలిక్ ఈక్వేషన్ ఇప్పుడు వాటి సిగ్నిఫికెన్స్ అంటే అప్లికేషన్సే కదా? ఒక విధంగా అంతే అనుకో. అంటే దేనికి వాడతారు, వేవ్ ఈక్వేషన్స్ కోసం వాడతారు. ప్లస్ అది ఏ డైరెక్షన్ లో ప్రాపగేట్ అవుతుంది అలా అని ఏదో ట్రైస్. నాకు అంత ఐడియా లేదు. అదే ఫైనైట్ డిఫరెన్షియల్ మెథడ్. ఈ డిస్క్రిటైజేషన్ ఆఫ్ పార్షియల్ డెరివేటివ్ ఇన్ టర్మ్స్ యూజింగ్ టైలర్ సిరీస్ ఆఫ్ అప్రాక్సిమేషన్. సో టైలర్ సిరీస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ సిరీస్ అనమాట. న్యూమరికల్ టెక్నిక్. దేనికి వాడతామంటే ఇన్ఫినైట్, ఫర్ ఎగ్జాంపుల్ చాలా టర్మ్స్ ఉన్నాయి ఒక ఆర్డర్ లో, వాటి ఇన్ఫినైట్ సమ్ ఫైండ్ చేయడానికి మనం ఈ టైలర్ సిరీస్ అనేది వాడతాం అనమాట. దీన్ని ఇంజనీరింగ్ లోను, ఫిజిక్స్ లోను, న్యూమరికల్ మెథడ్స్ లోను చాలా ఎక్కువ వాడతారు. వంశీ దాని మీద ఇది ఒక ప్రాబ్లం ఉంటే చూపి వంశీ, దేని మీద? టైలర్ సిరీస్ మీద. నాన్న ఫస్ట్ ఇవన్నీ చెప్పు, ఇట్లా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఇవన్నీ ఉంటాయి కదా. అరే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అవుతా. అచ్చా నువ్వు FDM లో అంటున్నావా? FDM లో నాకు అసలు ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఎక్కడ ఉందో కూడా నాకు ఐడియా లేదు. ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఏందిరా? ఫార్వర్డ్ డిఫరెన్స్, బ్యాక్వర్డ్ డిఫరెన్స్, సెంట్రల్ డిఫరెన్స్. సరే అది నేను యూనిట్ 3లో చెప్తలే. అది యూనిట్ 3లో ఉందా? అంటే యాక్చువల్ FDM లో ఉంది. నాకు FDM అర్థమైంది కాబట్టి అక్కడ చెప్తా అన్నా. సరే నువ్వే చెప్పు. నెక్స్ట్ ఈ టైలర్ సిరీస్, అది టైలర్ సిరీస్ అనేది వాడతారు. టైలర్ సిరీస్ ది ఫార్ములా, మెయిన్ ఫార్ములా ఇది. f of x is equal to f of a plus f dash of a by 1 factorial ఎక్స్పాన్షన్. ఇది ఫార్ములా నేర్చుకునేది. దీనికి చాలా ఇంపార్టెంట్ డెరివేషన్ ఉంది. మన సార్ కూడా చెప్పారు డెరివేషన్ చాలా ఇంపార్టెంట్ అని. సో నేను బేసిక్ గా డెరివేషన్ చెప్పిస్తా. ఫంక్షన్ ఉంది f of x. f of x ఏంటిది? f of x is equal to సమ్ ఆఫ్ a dot into x power I అంటే ఏంటి? a0 plus a1x plus a2x square plus a3x cube. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం x 0 తీసుకున్నాం అనుకో, f of x at x is equal to 0 ఏమో a0 అవుతుంది. దీన్ని మనం డిఫరెన్షియేట్ చేసాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టర్మ్ ని మనం డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది? f dash of x is equal to a1 plus a2x into 2 plus 3 a3x square. ఇది f dash of x. మళ్ళీ ఇక్కడ at x is equal to 0 తీసుకుంటే f dash of 0 is equal to a1 వస్తుంది. సేమ్ మళ్ళీ డిఫరెన్షియేట్ చేసుకుంటే 2a2 plus 6a3x. సేమ్ డిఫరెన్షియేట్ చేసుకోవడము, దాని తర్వాత అక్కడ 0 పెట్టడము, ఇవన్నీ సేమ్ అదే ఫార్ములా ఫామ్ అవుతాయి. మనం ఫర్ ఎగ్జాంపుల్ అర్థం చేసుకుని మనం జనరల్ సొల్యూషన్ వచ్చామనుకో, a to the base n is equal to f nth డెరివేటివ్ at that point by n factorial. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇక్కడ n1 తీసుకున్నాం అనుకో, n1 అంటే ఏంటి? f dash of 0 is equal to a1. అదే ఫర్ ఎగ్జాంపుల్ n2 తీసుకున్నాం అనుకో, ఈ f dash of అది f డబల్ డెరివేటివ్ ఆఫ్ 0 is equal to కింద 2 కాబట్టి 2 factorial 2 కాబట్టి 2a2. సిమిలర్లీ అన్నిటికీ అదే ఇది. ఇఫ్ యూ అబ్జర్వ్, ఇది జనరలైజ్ ఈక్వేషన్, ఇది దాని సమ్ము. f of x is equal to f of 0 plus f dash of x. నెక్స్ట్ దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం x ఇది 0 తీసుకుంటే, x a 0 తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ x a కింద తీసుకుంటే మనకి ఈ వాల్యూస్ వస్తాయి ఒక విధంగా. ఓకే, దాన్ని సేమ్ ఇదే మెథడ్, సేమ్ ఇక్కడ an ఎలాగో ఇక్కడ bn అలాగా
అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ 0 తీసుకుంటే మనకి ఇది వస్తుంది. ఏది ఏ టు ద బేస్ n ఈజ్ ఈక్వల్ టు nth డెరివేటివ్ ఎట్ 0 బై n ఫ్యాక్టోరియల్. అదే మనం x ఈజ్ ఈక్వల్ టు 0 కాకుండా x ఈజ్ ఈక్వల్ టు a తీసుకుంటే ఇది వస్తుంది. ఇది తీసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ సబ్స్టిట్యూట్ bn ఇన్ జనరలైజ్డ్ ఫార్మ్. ఈ జనరలైజ్డ్ ఫార్మ్ లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఇది ఫైనల్, ఇదే టైలర్ సిరీస్, ఇది ఈక్వేషన్ వస్తుంది. f of x ఈజ్ ఈక్వల్ టు ఏమో అంటే నేను ఇలానే నేర్చుకున్నా. సార్ ఏమన్నారంటే మనకి ఇది ఇంపార్టెంట్ అని క్లాస్ లో చెప్పారు దీని డెరివేషన్. మనకి ప్లస్ అసైన్మెంట్ లో కూడా ఇచ్చారు. సో ఇది ఎన్ని స్టెప్స్, దగ్గర దగ్గర 10 స్టెప్లు, ఆల్మోస్ట్ ఒక 2 పేజెస్ అయిపోతుంది. కాబట్టి డెరివేషన్ అయిపోతే నాకు తెలిసి 5 మార్క్స్ కి రావచ్చు అనుకుంటున్నా ఈ టైలర్ సిరీస్ మీద. సో దాని డెరివేషన్ చూసుకుని డైరెక్ట్ సాల్వ్ చేస్తే చాలు. దీని మీద ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఉంది, చూపిమంటే చూపిస్తాం అది. చూపి చూపిరా, అవును చూపి. ఇలా అవుతాం. చూపిస్తాం. హలో, నా మాట వినపడుతుందిగా? హలో హలో, వినబడుతుందిరా. ఇక్కడ ఈక్వేషన్ ఇచ్చారు ఏంటి, dy/dx = x⁴ ప్లస్ x³ y² ప్లస్ x³ y³ y + 4 ఎట్ y = 0 మనకు 1 ఇచ్చారు. y at 0.1 0.2 0.3 ఫైండ్ చేయమన్నారు. జనరల్ గా సాల్వ్ చేయడం కష్టం. సో దీనికి మనం టైలర్ సిరీస్ అనేది వాడతాం. ఫస్ట్ వాడు ఏమి ఇచ్చాడు, y' = x⁴ ప్లస్ x³ y² ప్లస్ y³ x² ప్లస్ y + 4 ఇచ్చాడు. నో సో మనం y at 0 తీసుకుని సాల్వ్ చేస్తాం. సో y at 0 ఎంత, 1. నెక్స్ట్ దీన్ని డబల్ డిఫరెన్షియేట్ చేస్తే మనకి y" ఎంత వస్తుంది, 4. సిమిలర్లీ y థర్డ్ డెరివేటివ్ చేస్తే ఇంత పెద్ద ఈక్వేషన్ వస్తుంది. ఇందులో ఈ వచ్చిన వాల్యూస్ తో ఫర్ ఎగ్జాంపుల్ x 0 తీసుకున్నప్పుడు x 0 తీసుకుంటే y 1 వస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రతి దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుని ఆల్రెడీ ఇక్కడ x సెకండ్ డెరివేటివ్ థర్డ్ డెరివేటివ్ తో ఫైండ్ చేస్తాం, 30 వస్తుంది. సో ఇప్పుడు ఇది ఫార్ములా ఏంటిది, y of x is equal to y at x0 plus x minus x0 by 1 factor into y dash is టైలర్ సిరీస్. ఇది సాల్వ్ చేస్తే మనకు y జనరల్ ఫామ్ వస్తుంది. ఇంత 1 plus x plus 2x² plus 5x³. దీని సేమ్ వాళ్ళు ఇచ్చిన వాల్యూస్ లో సబ్స్టిట్యూట్ చేస్తే 0.1 0.2 0.3 వేస్తే డైరెక్ట్ y వాల్యూస్ వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎగ్జామ్ లో ఇచ్చారు, ఒకవేళ ఎగ్జామ్ లో వాళ్ళు స్పెసిఫై చేస్తారు ఎంత డెరివేటివ్ అని. ఒకవేళ థర్డ్ డెరివేటివ్ అంటే థర్డ్ డెరివేటివ్ వరకు చేయాలి, ఫోర్త్ డెరివేటివ్ అంటే ఫోర్త్ డెరివేటివ్ వరకు చేసుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ ఏమి ఇవ్వలేదంటే మినిమం 3 అయితే చేయాలి. ఎందుకంటే 2 చేస్తే మనకి యాక్యురేట్ ఆన్సర్ రాదు. 3 ఆర్ మోర్ చేస్తే ఎన్ని ఎక్కువ టర్మ్స్ తీసుకుంటే అంత ఎక్కువ యాక్యురసీగా ఆన్సర్ వస్తుంది. అంతే, ఇదే టైలర్ సిరీస్. అంటే సిలబస్ కాపీలో ఉందో లేదో నాకు దొరకట్లే, కానీ మన క్లాస్ లో ఇంకోటి కూడా చెప్పారు, ఇంప్లిసిట్ ఎక్స్ప్లిసిట్ ఫంక్షన్స్ అని. అంటే అసైన్మెంట్ లో ఇచ్చారు. ఉన్నాయి సిలబస్ లో ఉన్నాయి. అవునా, ఉందా? 4th యూనిట్ లే అది. 4th యూనిట్ ఎవరైనా చెప్తున్నారా? నేను ఉమేష్ చెప్తాను. సరే అయితే ఓకే. అరే నాకు రాదురా 4th యూనిట్. సరే అంటే నాకు తెలిసినంత వరకు యూనిట్ చెప్తా. వచ్చినా నీకు నేను 5th యూనిట్ కొంచెం చెప్తా, చాట్‌జీపీటీలో కొంచెం చూసిన అదే చెప్తా. సరే ఇదిగో ఇంప్లిసిట్ ఎక్స్ప్లిసిట్ మెథడ్స్ అనేవి వాడతారనమాట. దేంట్లో న్యూమరికల్ అనాలిసిస్ లో ఇంప్లిసిట్ ఎక్స్ప్లిసిట్ మెథడ్స్ అనేది వాడతారు ఫర్ అబ్టైనింగ్ న్యూమరికల్ అప్రాక్సిమేషన్ టు ద సొల్యూషన్ ఆఫ్ ఆర్డినరీ అండ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కోసం ఈ మెథడ్స్ వాడతారు. ఎక్స్ప్లిసిట్ మెథడ్ ఏంటంటే ఒక సిస్టమ్ ని దాని తర్వాత అంటే ప్రెసెంట్ యూజ్ చేసి దాని తర్వాత ఫైండ్ చేస్తారు అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు వాల్యూ వచ్చింది, దాన్ని తర్వాత నెక్స్ట్ స్టెప్ కోసం ఇప్పుడు దీన్ని డెవలప్ చేసుకొని తర్వాత దానికోసం వాడతాం. ఇంప్లిసిట్ మెథడ్ ఏంటి అంటే సొల్యూషన్ కరెంట్ స్టేట్ లోని తర్వాత వచ్చే స్టేట్ యొక్క సిస్టమ్స్ తో మనం ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేస్తాం.
ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈక్వేషన్ ఉంది. y = ax² + bx + cy అనే ఈక్వేషన్ ఉంది. దీన్ని ఎక్స్‌ప్లిసిట్‌లో ఎలా సాల్వ్ చేస్తాం? dy/dx = 2x + b. ఓకే. దీన్ని తీసుకొని మనం సాల్వ్ చేస్తాం. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇంప్లిసిట్ వచ్చిందనుకో, మనం ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2 డిఫరెంట్ ఈక్వేషన్స్‌తో తీసుకొని దీన్ని డిఫరెన్షియేట్ చేసి ఏదో ఫైండ్ చేస్తాం. దీనికి ఏదో ఉంది. కింద వాటి డిఫరెన్సెస్ చూసుకోవచ్చు సింపుల్‌గా. ఎక్స్‌ప్లిసిట్ ఏంటి? ఫ్రమ్ నోన్ వాల్యూస్, ఇంప్లిసిట్ ఏమో ఫ్రమ్ అన్నోన్ వాల్యూస్ నుంచి సాల్వ్ చేస్తాం. ఎక్స్‌ప్లిసిట్ ఏమో చీపర్ అండ్ లెస్ మెమరీ. ఇదేమో ఇంప్లిసిట్ ఏమో ఎక్స్‌పెన్సివ్ అండ్ మోర్ మెమరీ. ఇది నేను చాట్‌జీపీటీలో చూసా. నెక్స్ట్ ఇది ఎక్స్‌ప్లిసిట్ అనేది సింపుల్. లెస్ కాంప్లెక్స్ ఉంటుంది. స్టెబిలిటీ కూడా ఈజీ ఉంటుంది. కానీ ఇది నాట్ స్టిఫ్‌నెస్ అదే స్టిఫ్‌నెస్‌కి అంత సూట్ అవ్వదు. ప్లస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ ఎక్స్‌ప్లిసిట్ ఏంటంటే స్మాల్ మెనీ స్టెప్స్. ఇది మెనీ స్టెప్స్‌లో సాల్వ్ చేస్తుంది. ఇది లార్జ్ అదే మెనీ స్మాల్ స్టెప్స్. ఇది ఫ్యూ లార్జ్ స్టెప్స్ ఇంప్లిసిట్. ఇది ఇంపార్టెంట్ పాయింట్. అంటే మనకి మిడ్ ఎగ్జామ్‌లో కూడా ఇచ్చారు. అదే పాయింట్ రాశాను నేనైతే. సో అంతే. ఇది మనకి న్యూమరికల్ మెథడ్స్ లో ఒక్క నిమిషం. కాదు వంశీ, అది స్టెబిలిటీకి కరెక్టేనా? అది ఎక్స్ప్లిసిట్ కి లెస్ ఉంటది, దీనికి మోర్ ఉంటదా, లేకపోతే ఆపోజిటా? లేదు నేను చెప్తా ఒక నిమిషం. కరెక్టే లెస్ మోర్ నా అంటే పార్ట్ అయిపోయింది అంతే. 2 యూనిట్స్ అంటే లాస్ట్ అదేంటి లాప్లాస్ ఈక్వేషన్స్ అదవ్వలే అంతే. అరే ఒక్క నిమిషం, నేను ఒకటి చెప్తా మళ్ళీ మర్చిపోతా. ఆ! వంశీ ఒకసారి అది టేలర్ సిరీస్ ప్రూఫ్ ఓపెన్ చేయవా? ఇదే కదా డెరివేషనా? ఒక పాయింట్ చెప్తా, పాయింట్ రాస్తే మీకు 2 మార్కులు పెరగచ్చు. చెప్పు. అక్కడ ఫస్ట్ పాయింట్ ఉంది చూడు, లెట్ us టేక్ ఎ ఫంక్షన్ అని. f(x) = summation ai x power i. అది పవర్ సిరీస్ అది. సో నువ్వు ఇట్లా రాయొచ్చు, టేలర్ సిరీస్ క్యాన్ బి డెరైవ్డ్ ఫ్రమ్ పవర్ సిరీస్ అని. అట్లా రాస్తే 2 మార్కులు ఎక్కువ వేయచ్చు. ఓకే. 2 మార్కులు ఎక్కువ వేస్తారా దానికి? అరే పవర్ సిరీస్ సార్ మస్తు ఇంపార్టెంట్ రా అది. అరే 5 మార్కుల క్వశ్చన్ కి 2 మార్కులు ఎక్కువ ఇస్తారంటే సర్లే. అరే అది 5కి ఇయ్యరు, 10కి ఇస్తారు. ఇస్తే చెప్పి వేస్ట్ అది ధీరజ్. హలో గాయ్స్, హలో. ఇంప్లిసిట్ యూనిట్ 5 లో ఉన్నాయారా? యూనిట్ 2 లో ఇంట్రొడక్షన్ ఉన్నాయి. అరే ఒకసారి చెప్తాను వంశీ, ఓపెన్ చేయి. యూనిట్ 2 లో ఇప్పుడు ఒక్కసారి చెప్పేది రండి వంశీ, సిలబస్ ఓపెన్ చేయి. సిలబస్ ఇప్పుడు నీకు అక్కడ కనిపిస్తుందా? FDM డిస్క్రిటైజేషన్ ఆఫ్ పార్షియల్ డిఫరెన్షియేషన్ యూజింగ్ టేలర్ సిరీస్ అని. ఆ ఒక్క లైన్ వస్తే నీకు 3rd యూనిట్ వస్తుంది, 4th యూనిట్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆ ఒక్క లైన్ తెలుసుకోవాలి. FDM డిస్క్రిటైజేషన్ ఆఫ్ పార్షియల్ ఎట్లా చేస్తారు, టేలర్ సిరీస్ యూజ్ చేసి FDM డిస్క్రిటైజేషన్ అని. నువ్వు చదివిన వారం నితిన్ అది మొత్తం అంటే మొత్తం చదవాలి అంటే నాకు తెలుసు, బేసిక్ ఐడియా తెలుసు అంతే, మొత్తం చదవాలి. నా దగ్గర ఓన్లీ చాట్‌జీపీటీ అంటే అదే డీప్ సీక్లు ఉన్నది చూపెట్టమంటే చూపెడతా. చూపిరా. ఓపెన్ చేయండి. స్క్రీన్ షేర్ కొట్టు. నువ్వు కొట్టాలి, వాడు కాదు. వాడు పిన్ చేస్తున్నా. పిన్ సర్లే నేను చేస్తున్నా పిన్. కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఇది ఇప్పటిదాకా ఏమైపోయింది? ఇదంతా అయిపోయింది. టేలర్ సిరీస్ ఫార్మేషన్ 3 days అయిపోయినదిగా. టేలర్ సిరీస్ కూడా ఐడియా వచ్చింది కదా, బేసిక్ ఐడియా. సో ఇక్కడ కనిపిస్తుందా బేసిక్ ఫైనల్ డెఫినేషన్ అప్రాక్సిమేషన్ అని. ఒక్క నిమిషం, ఉమేష్ నిజంగా 3:30కే జాయిన్ అయ్యాడా? నేను ఇందాక వరకు వేగాపంకే ఉమేష్ అనుకున్నా. కాదు. సరే. అయితే బేసిక్ ఫైనల్ డిఫరెన్స్ ఉంది కదా, ఈ మెథడ్ అనేది టోటల్ టేలర్ సిరీస్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. సో ఇది అప్రాక్సిమేషన్ మెథడ్. FEMలో నువ్వు ఏం చేస్తావు, ఎలిమెంట్ని డిస్క్రిటైజ్ చేస్తావు. కానీ FDMలో ఏం చేస్తావు, ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ని డిస్క్రిటైజ్ చేస్తావు. సో టేలర్ సిరీస్ ఓపెన్ చేస్తాను. ఇప్పుడు అంత డెరివేషన్ చేయాలా ఎగ్జామ్ లో? అవసరం లేదు. ఫైనల్ ఫార్ములా ఫైనల్ ఫార్ములానే అది. ఒక్కసారి
కనిపిస్తుందా? ఇక్కడ ఏడిపోయింది. రైట్. అమ్మ నా ల్యాప్టాప్ టేలర్ సిరీస్ ఉందా? సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక ఫంక్షన్ అనుకో. అరే ఆగండి నా ల్యాప్టాప్ ఆగండి. కనబడుతుందా? హలో, వినిపిస్తుందా? చూడండి, ఇగో ఎఫ్డిఎం ఉందా, ఫైనైట్ డిఫరెన్స్ అప్రాక్సిమేషన్. సో ఇది బేసికల్ ఏంది, నీకు టేలర్ సిరీస్ ఫంక్షన్ యూజ్ చేస్తారనమాట ఎఫ్డిఎం డిస్క్రిటైజేషన్ చేయడానికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు అరే సార్ సపోజ్ ఇది ఒక గ్రాఫ్. బ్రష్ పైన నొక్కరా, బ్రష్ ఈడరా, లెఫ్ట్ రా. అరే ఇగో ఇదొక ప్లేన్ ఉందా. సో ఇక్కడ ఒక ఫంక్షన్ ఉందనుకో, ఇట్లానే ఒక కర్వ్ ఉంది. ఇదొక పాయింట్, ఇదొక పాయింట్. లెట్ ఇగో ఈ పాయింట్ దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకో, ఎక్స్ పాయింట్ ఇది డెల్ ఎక్స్ పాయింట్ ఇది. ఓకేనా? సో ఇక్కడ ఏమైతుంది, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్ ఎక్స్. సో ఈ ఎఫ్ ఆఫ్ డెల్ ఎక్స్ కి నువ్వు ఎప్పుడైతే టేలర్ సిరీస్ వేస్తావో, దరిద్రం చూడు ఎట్లుంది. టేలర్ సిరీస్ పీడిఎఫ్ ఏడుందో ఏమో. ఇది ఉందా? ఇగో చూడండి రా, ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉందా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డిఎక్స్ ని టేలర్ సిరీస్ లో ఎక్స్పాన్షన్ చేసిండు వాడు. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్ ఎక్స్ డో ఎఫ్ బై డో ఎక్స్ ప్లస్. సో ఈ ఎక్స్పాన్షన్ చేసినాక నీకు ఏం కావాలంటే సింగిల్ డెరివేటివ్ది నీకు సొల్యూషన్ కావాలన్నమాట. ఇందులో నుంచి సింగిల్ డెరివేటివ్ డో ఎఫ్ బై డో ఎక్స్ తీస్తావు. డో ఎఫ్ బై డో ఎక్స్ నీకు ఏమొస్తుంది, నీకు ఫైనల్ ఆన్సర్ ఇది వస్తుంది. అంటే నువ్వేం చేస్తున్నావు, ఇక్కడ ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నుంచి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్ ఎక్స్ ని పోతున్నావు, ఫార్వర్డ్ డైరెక్షన్ అనమాట ఇది. అర్థమవుతుందా? సో అది ఫార్వర్డ్ డైరెక్షన్ లో వెళ్తే నీకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్ ఎక్స్, దాన్ని నువ్వు లాస్ట్ కి ఈ ఫామ్ లో వస్తుంది. ఈ ఫామ్ కనిపిస్తుందా? ఇగో ఈ ఫామ్ లో వస్తుంది నీకు. ఇది ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఏంది, ఇది ఫార్వర్డ్ దానికి. నెక్స్ట్ బ్యాక్వర్డ్ అంటే ఏంది, నీకు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి. బ్యాక్వర్డ్ అంటే సో ఇది ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అనమాట. సో ఇక్కడ ఏం చేస్తావు, ఎక్స్ మైనస్ డెల్ ఎక్స్ ని తీసేస్తావు. సో ఎక్స్ లకి డెల్ ఎక్స్ తీసేసినప్పుడు నీకు ఈ ఫంక్షన్ వస్తుంది ఫైనల్ గా. ఇదేంది, బ్యాక్వర్డ్ ప్రొపగేషన్. ఇది ఫార్వర్డ్ ప్రొపగేషన్, ఇది బ్యాక్వర్డ్ ప్రొపగేషన్. నీకు సెంట్రలైజ్డ్ ప్రొపగేషన్ కావాలి. ఇగో ఇది ఫార్వర్డ్ ప్రొపగేషన్, బ్యాక్వర్డ్ ప్రొపగేషన్. నీకు సెంట్రలైజ్డ్ ప్రొపగేషన్ కావాలంటే ఏం చేస్తావు, ఫార్వర్డ్ లో నుంచి బ్యాక్వర్డ్ ని తీసేయి. అప్పుడు నీకు ఒక సెంట్రలైజ్డ్ ప్రొపగేషన్ వస్తుంది ఏ టు బి. ఆ ఫైనల్ ఇట్లా తీస్తావంటే ఏం చేయాలి, వాడు తీసినాడు అట్లనే. అరే ఒక్క నిమిషం, అరే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ మీరు యావరేజ్ చేసినా సెంట్రల్ వచ్చేస్తుంది రా. యావరేజ్ చేసినా వస్తుంది. ఇగో ఇది కనిపిస్తుందా, ఇగో ఈ ఈక్వేషన్ ఫార్వర్డ్ ఈక్వేషన్ ఉందా, ఇది మైనస్ ఇగో ఇక్కడ కనిపిస్తుంది ఇది. ఈ ఈక్వేషన్ రెండు మైనస్ చేస్తే నీకు ఫైనల్ గా ఇగో ఈ ఈక్వేషన్ వస్తుంది. ఈ ఈక్వేషన్ ఇక్కడ కనిపిస్తుందా, ఈ ఈక్వేషన్ ఈజ్ ఇంపార్టెంట్. నీకు థర్డ్ యూనిట్ చేయాలన్నా, సెకండ్ యూనిట్ లా కండక్షన్ చేయాలన్నా, థర్డ్ యూనిట్ లా కండక్షన్ ప్రాబ్లం చేయాలన్నా ఇగో ఈ ఈక్వేషన్ అనేది ఇంపార్టెంట్. ఈ ఈక్వేషన్ లో నుంచి నీకు ఇది వస్తుంది అనమాట. ఇది కూడా ఇంపార్టెంట్. ఇది ఏంది, ఇది ఓన్లీ నీకు ఫస్ట్ డెరివేటివ్ అనుకోవడానికి ఆ టేలర్ సిరీస్ లో. అర్థమైందా? ఈ టేలర్ సిరీస్ లో నీకు ఈ ఓన్లీ ఈ ఫస్ట్ డెరివేటివ్ అనుకోవడానికి ఇది. ఇది అది కాదు, ఎడిపోయింది. ఇది ఫస్ట్ డెరివేటివ్. సేమ్ ప్రాసెస్ లో సెకండ్ డెరివేటివ్ కి చేయాలి.
సెకండ్ డెరివేటివ్ చేస్తే నీకు ఇగో ఇది వస్తుంది. సెకండ్ డెరివేటివ్కి నీకు సెంట్రలైజ్డ్ ఒకటే ఇంపార్టెంట్, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అవసరం లేదు సెకండ్ డెరివేటివ్కి. ఇది సెకండ్ డెరివేటివ్ది ఈ ఫామ్లో వస్తుంది నీకు. అట్లా థర్డ్ డెరివేటివ్, ఫోర్త్ డెరివేటివ్ అట్లా చేసుకుంటూ పోవచ్చు. కాకపోతే మనకి ఓన్లీ 2 డెరివేటివ్స్ వరకు అవసరం. ఎందుకు అంటే నీకున్న హీట్ ట్రాన్స్ఫర్ కానీ నీకున్న హీట్ కండక్షన్ది కానీ అన్నీ నీకు సెకండ్ డెరివేటివ్ వరకే లాస్ట్ ఉంటాయి అనమాట. సో అది ఫైనైట్ డిఫరెన్స్ ఫార్ములేషన్స్ ఇవన్నీ. ఆ అరే సో ఇప్పుడు దాని డెరివేషన్ ఇంపార్టెంటా లేదంటే ఫార్ములా ఇంపార్టెంట్? అవసరం లేదు, ఫార్ములాలు గుర్తుపెట్టుకో. ఇది కనిపిస్తుందా? ఇక్కడ అది కనిపిస్తుందా? వాడడం తెలియాలి. క్వశ్చన్ చెప్పండి రా బాబు. ఓకే ఫార్ములా అర్థమైంది, క్వశ్చన్ చెప్పండి రా. ఇది ఫార్ములా, ఇది ఫార్వర్డ్ డిఫరెన్స్, ఇది బ్యాక్వర్డ్ డిఫరెన్స్, ఇది సెంట్రలైజ్డ్ డిఫరెన్స్ ఫర్ సింగిల్ డెరివేటివ్. సో సెకండ్ డెరివేటివ్ వచ్చేసరికి ఇగో ఇది సెంట్రలైజ్డ్ ఫార్ములా. సో ఈ ఫైనైట్ డిఫరెన్స్ స్కీమ్స్ ఎందుకు యూజ్ చేస్తాము? ఇగో వన్ డైమెన్షనల్ హీట్ ఈక్వేషన్ ఉంది చూడు, డో యూ బై డో టీ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్. ఇక్కడ డో యూ బై డో టీ ఏంది? సింగిల్ డెరివేటివ్. డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ఏంది? డబల్ డెరివేటివ్. సో సింగిల్ డెరివేటివ్లో నువ్వేం సబ్స్టిట్యూట్ చేస్తావు? ఈ సెంట్రలైజ్డ్ దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తావు సింగిల్ డెరివేటివ్లో. డో స్క్వేర్ యూ బై డో స్క్వేర్ దగ్గర ఏం సబ్స్టిట్యూట్ చేస్తావు? ఈ డబల్ డెరివేటివ్ని సబ్స్టిట్యూట్ చేస్తావు. ఇది కనిపిస్తుందా? OH స్క్వేర్ అని, ఇది ఆర్డర్ ఆఫ్ హెచ్ స్క్వేర్ అనమాట. నీకు ఇది రాయడం అవసరం లేదు, ఓన్లీ నీకు ఇగో ఈ పార్ట్ మాత్రమే రాయాలి. అదే డెరివేటివ్ లో కాన్స్టెంట్ లెక్క. ఇప్పుడు అది వేవ్ ఈక్వేషన్, నీకు ఇప్పుడు వేవ్ ఈక్వేషన్ ఏం అవసరం లేదు, కానీ అది బేసికలీ నీకు ఫైనైట్ డిఫరెన్స్ బేసిక్ ఇవి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇగో ఇది రాసుకోండి. ఇగో ఇదొకటి, ఇది ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, సెంట్రలైజ్డ్, మళ్ళీ డబుల్ డెరివేటివ్ సెంట్రలైజ్డ్. ఇంకా స్క్రీన్ షాట్ తీసి గ్రూప్ లో పెట్టు. సరే పెడతా. కానీ ఫైనైట్ డిఫరెన్స్ ఫార్ములేషన్ అప్లికేషన్ అండ్ ఆస్పెక్ట్స్. అరే మర్చిపోతారా నువ్వు పెట్టినా ఇప్పుడే. ఇవే అవురా, కనీసం చూపిరా, నేనన్నా స్క్రీన్ షాట్ తీసుకుంటా తర్వాత చూసుకోండి రా, స్క్రీన్ షాట్ పెట్టుకోండి. ఎవడో ఒకటి స్క్రీన్ షాట్ పెట్టి గ్రూప్ లో పెట్టు. ఇవే ఫార్ములాస్, ఫస్ట్ డెరివేటివ్, సెకండ్ డెరివేటివ్. సో ఇక్కడ మీకు ఇంకో పాయింట్ ఏంటంటే, ఇక్కడ u అనేది ఒక ఫంక్షన్ అంతే. u ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ x అండ్ y. సో అక్కడ u కెన్ బి టెంపరేచర్, u కెన్ బి కాన్సంట్రేషన్, ఎనీథింగ్. యూ కెన్ బి వెలాసిటీ. సో మాక్సిమం వెలాసిటీ తీసుకుంటాం. వెలాసిటీ తీసుకోము, కానీ నీకు వెలాసిటీ ఇలా తీసుకోము అసలుకే. నువ్వు హీట్ కండక్షన్ చేసేటప్పుడు u ప్లేస్ లో t ఉంటుంది రా, అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ u ప్లేస్ లో ti+1 మైనస్ నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ యూనిట్ లో మొత్తం ఈ దాని గురించి ఉంటుంది. సెకండ్ యూనిట్ అయిపోయిందా? ఇంకా ఇది ఇంపార్టెంట్. ఇగో వన్ డైమెన్షనల్ స్టడీ స్టేట్ హీట్ కండక్షన్ వితౌట్ హీట్ జనరేషన్, విత్ హీట్ జనరేషన్ ఎట్లా చేయాలో ఇది యూజింగ్ ఏంది? FDM, యూజింగ్ ఫైనైట్ డిఫరెన్స్ మెథడ్ హీట్ కండక్షన్ ఎట్లా చేస్తారు. ప్రాబ్లం కాదు ఇది, ప్రాసెస్, హౌ టు డూ ప్రాసెస్. సో ఫస్ట్ ఇగో ఈ గార్నింగ్ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి. ఇదేంది? హీట్ ట్రాన్స్ఫర్, హీట్ కండక్షన్ యొక్క గార్నింగ్ ఈక్వేషన్ అనమాట. సో దాన్ని నువ్వు ఏమొస్తుంది నీకు? d²T/dx². ఇదేంది? d²T/dx², సెకండ్ డెరివేటివ్. సో సెకండ్ డెరివేటివ్కి నువ్వు ఏం చేస్తావు? సెకండ్ డెరివేటివ్ యొక్క సెంట్రల్. ఇది నీకు ఏడికల్ వచ్చిందని డౌట్ వస్తుంది. ఇది ఫార్ములా ఇగో ఇక్కడ అనిపిస్తుంది చూడు. అరే నాకు ఒక డౌట్. ఈ ఫార్ములా వాడు థర్మల్ కండక్టివిటీ కాన్స్టెంట్ ఉంటే 2 ఆర్డర్ సెకండ్ ఆర్డర్ అని చెప్పిండు కదా. అరే థర్మల్ కండక్టివిటీ అంటే కాన్స్టెంటే కదా. థర్మల్ కండక్టివిటీ క్యాన్ వ్యారీ. ఒక కింద వస్తుంది, నువ్వు ఆగు. ఇది కనిపిస్తుంది. ఇదేంటి? ఇప్పుడు సెకండ్ డెరివేటివ్ ఏంది? సెకండ్ డెరివేటివ్ సెంట్రల్ డిఫరెన్స్. ఇది ఈ సెంట్రల్ డిఫరెన్స్ ఏదో కాదు, మనం ఆల్రెడీ ఫైనైట్ డిఫరెన్స్ ఫార్ములాస్ లో ఉన్నది కదా సెంట్రల్ డిఫరెన్స్. ఇదే ఫార్ములా. u ప్లేస్ లో t పెట్టండి, u ప్లేస్ లో t, అండ్ x ప్లేస్ లో ఆబ్వియస్లీ x ఉంది నీకు. అక్కడ x లేకపోతే t ఉంటుంది అంతే. x ఇది సెంట్రల్ డిఫరెన్స్. సొల్యూషన్ ఏంది? ti కనుక్కోవాలి. ti ఈక్వల్స్ టు ti+1 + ti-1/2 ఇంతే. బౌండరీ కండిషన్స్, ఇక నీకు ఏ బౌండరీ కండిషన్ ఉంటే ఆ బౌండరీ కండిషన్ అప్లై చేసుకోవాలి. విత్ హీట్ జనరేషన్ అయితే ఏమొస్తుంది? +q అనేది యాడ్ అవుతుంది. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి,
ప్లస్ క్యూ అని యాడ్ అయినప్పుడు ఏం చేయాలంటే నువ్వు కేని 0 తీసుకోలేవు, బయట కే తీసుకోవాలి ఇక్కడ. సి ఇదని నువ్వు సాల్వ్ చేస్తే ఏమొస్తుంది, కే అనేది కాన్స్టెంట్ కాబట్టి బయటకు వస్తుంది. d/dx ఆఫ్ dt/dx ఏంది, d2t/dx². కే బయటకు వచ్చింది దాన్ని క్యూ అటు తీసుకొని క్యూకి డివైడ్ చేసింది వాడు. సో ఇదేంది మళ్ళీ సెకండ్ డెరివేటివ్ ఏంది మళ్ళీ సేమ్ అదే సెంట్రల్ అదే డిఫరెన్స్ డిస్క్రిటైజేషన్. దెన్ అక్కడ నుంచి టీఐ కనుక్కోండు, అదే సొల్యూషన్. విత్ వేరియబుల్ కే వచ్చేసరికి ఇది మళ్ళీ వేరియబుల్ కే అంటే ఏంది, కే ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్. సో కే ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ వచ్చినప్పుడు ఇగో ఇది ఫార్ములా సెంట్రలైజేషన్కి. ఇగో ఇది కూడా ఇది తీసుకోండి, ఇది ఫోటో తీసుకోండి, స్క్రీన్ షాట్ ఫోటో ఎవడొకరు కొట్టుకోండి రా. అయిందా? ఇది ఫిన్స్కి, నాకు తెలిసి ఇది అంత ఇంత అయితే అడగడు, మీరైతే స్క్రీన్ షాట్ కొట్టుకోండి. ఫిన్స్కి బేసికలీ ఫిన్కి మనకు ఆల్రెడీ చేసినాం కదా హీట్ కండక్షన్లో ఫిన్స్కి ఏమేమి వస్తాయి నీకు, లెఫ్ట్ ఎండ్ కన్వెక్షన్ ఒకటి అవుతుంది, ఎండ్ కన్వెక్షన్ ఒకటి అవుతుంది, అండ్ సర్ఫేస్ కన్వెక్షన్ ఒకటి అవుతుంది. సో సర్ఫేస్ కన్వెక్షన్ అవుతుంది కాబట్టి ఫిన్స్కి నీకు హెచ్పి ఇంటూ టీ మైనస్ టీ ఇన్ఫినిటీ అనేది యాడ్ అవుతుంది. ఇదేంది కన్వెక్షన్ ఫార్ములా, జస్ట్ నీకు అక్కడ ఇది ఏందని సపరేట్గా మళ్ళీ ఇట్లా భయపడడం అవసరం లేదు. మళ్ళీ ఏ ఎందుకు వచ్చింది అంటే నువ్వు కన్వెక్షన్ చేసినప్పుడు నువ్వు అక్కడ ఏరియా ఫిన్స్కి బేసికలీ నువ్వు ఏరియా కూడా క్యాలిక్యులేట్ చేసి చేస్తావు అన్నమాట. ఏ అనేది బేసికలీ ఫిన్ యొక్క ఏరియా, క్రాస్ సెక్షనల్ ఏరియా. హెచ్పి ఇంటూ టీ మైనస్ టీ ఇన్ఫినిటీ అనేది కన్వెక్షన్, ఇది కండక్షన్ మైనస్ కన్వెక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు 0. దీనికి నువ్వు మళ్ళా ఇక్కడ నీకు రెండు ఇగో ఇది ఎట్లా వచ్చింది నీకు, ఇక్కడ కే బయటకు వస్తుంది, ఏ బయటకు వస్తుంది, d/dx ఆఫ్ dt/dx ఏమవుతుంది, dt²/dx². అదే ఇది లాస్ట్ మొత్తాన్ని k/ac డివైడ్ చేసింది కాబట్టి ఇట్లా వచ్చింది, అంతే సింపుల్. ఇగో ఇది డౌన్లోడ్, ఇది స్క్రీన్ షాట్ కొట్టుకోండి. గవర్నింగ్ ఈక్వేషన్ ఫైనల్ డిఫరెన్స్ ఫార్మ్, గవర్నింగ్ అది మొత్తం గవర్నింగ్ ఈక్వేషన్ లాస్ట్ ఫార్ములా. ప్రాంప్ట్ ఏమి ఇచ్చినారా నువ్వు? ప్రాంప్ట్ ఇగో మా సిలబస్లోకి వెళ్ళి ఇచ్చిన నేను, కానీ చెప్తున్నా కదా డీప్సీక్ క్రేజీ ఉంది తెలుసా, ప్రతి ఒక్కటి నాకు క్లారిటీగా అర్థమయ్యేటట్టు ఇచ్చింది, కానీ టైం తీసుకుంటుంది అది ఇవ్వడానికి. ఇంకొకటి ఇదొకటి ఉంది, ఇదేంటి FDM టు ఎలిప్టికల్ ఈక్వేషన్. సో లాప్లాస్ ఫర్ ఎలిప్టికల్ ఈక్వేషన్ ఏం చేయాలి అని ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిప్టికల్ ఈక్వేషన్ తెలవాలంటే నీకు ఎలిప్టికల్ ఈక్వేషన్ ఎట్లుంటుందో తెలియాలి. సో ఇది ఎలిప్టికల్ ఈక్వేషన్, ఇది ఎలిప్టికల్ ఈక్వేషన్ ఉందా, ఈ ఈక్వేషన్ కి నువ్వు ఫైనల్ డిఫరెన్స్ ఎట్లా చేస్తావో అని అడిగిండు వాడు ఆ క్వశ్చన్ లో. సో ఇక్కడ ఏముంది నీకు 2 వేరియబుల్స్ ఉన్నాయి, ఎక్స్ వేరియబుల్ ఉంది, వై వేరియబుల్ ఉంది. ఇంతకుముందు మనం హీట్ కండక్ట్ చేసినప్పుడు ఏముండే మనకి ఓన్లీ ఎక్స్ వేరియబుల్ మాత్రమే ఉండే, కానీ ఇక్కడ ఇన్ వై డైరెక్షన్ అంటే ఇన్ ఎక్స్ డైరెక్షన్ కమ్ వై డైరెక్షన్ కూడా ఉంది లాప్లాజిక్ ఇన్ ఎలిప్టికల్ లో. సో అప్పుడు ఏమవుతుంది అంటే నీకు అంటే అది 2 డైమెన్షనల్ అన్నట్టు. 2 డైమెన్షనల్ బేసికలీ లాప్లాస్ ఎలిప్టికల్ ఈక్వేషన్ ఇది చేస్తున్నావు. సో ఇక్కడ చేసినప్పుడు చూడండి సెకండ్ డెరివేటివ్ ∂2u/∂x² ఏంది సెకండ్ డెరివేటివ్. సో నువ్వు సెకండ్ డెరివేటివ్ ఫార్ములానే వాడుతావు, సెంట్రలైజ్ ఫార్ములా. కాకపోతే ఎక్స్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఇంతకుముందు యూ కింద మనకి ఏం లేకుండే, లైక్ ఇక్కడ కనిపిస్తుందా ti+1 అనేది, ఐ అనేది ఏం ఇండికేట్ చేస్తుంది నీకు అక్కడ, ఆ డైరెక్షన్ ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ ఏంది ఆ డైరెక్షన్ లో ఒక టైం స్టాంప్ అనమాట బేసికల్. ఇవన్నీ i+j, ఎక్స్ ఉంది కాబట్టి ఐకి +1, j, వై ఉంది కాబట్టి jకి +1. ఇదేంది రెండు ప్లస్ చేయాలి అంటే ఈ ఈక్వేషన్ ప్లస్ ఈ ఈక్వేషన్, నీకు ఫైనల్గా ఈ ఈక్వేషన్ వస్తుంది. ఇది లాస్ట్ ఫార్ములా. ఇది దేనికి, ఇదేంది అప్లికేషన్ ఆఫ్ FDM ఫర్ ఎలిప్టికల్ ఈక్వేషన్. నెక్స్ట్ నీకు థర్డ్ యూనిట్ లో ఏమొస్తాయి నీకు, అప్లికేషన్ ఆఫ్ FDM ఫర్ ఇన్ సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టమ్ లో FDM ఎట్లా యూజ్ చేస్తావు, అండ్ 2 డైమెన్షనల్ కి ఎట్లా యూజ్ చేస్తావు. దాని తర్వాత పారాబోలిక్ ఈక్వేషన్ కి FDM ఉంటుంది చూడు, అది కూడా సేమ్. అన్ని నీకు ఈ బేసిక్ FDM ఈ ఫార్ములా
ఏడికి పోయింది? ఈ అంతే. ఈ బేసిక్‌కి ఈ ఫార్ములాస్ గుర్తుంటే అన్నీ అయిపోయినట్టే. మొత్తం నీకు 2, 3, 4 చేయొచ్చు. లేదు. ఇప్పుడు స్క్రీన్‌షాట్ కొట్టాలంటే ఇవన్నీ ఎర్రర్స్ ఏముంది నీకు పీడీ ఈక్వేషన్ ఉంటదా? నీకు గవర్నింగ్ ఈక్వేషన్ ఉంటదా? గవర్నింగ్ ఈక్వేషన్ నేను చెప్తాలే భయపడకు. కానీ స్టెబిలిటీ అయితే కష్టం ఉందిరా. ఇది ఏమేమో ఉంది స్టెబిలిటీ. ఉంది. నేను అసలు వదిలేసిన స్టెబిలిటీ లైక్ తీసుకున్నా. అదే వాన్ న్యూమన్ కానీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనుకుంటది. బట్టి పట్టొచ్చు. ఏమో కానీ ఇంత ఉంది అంత చెండాలంగా ఉంది. ఇంకా ఏడిపోయింది. మేము చూసిన 3 పేపర్స్ లో కూడా ఉందిరా అది వాన్ న్యూమన్ స్టెబిలిటీది. యూనిట్ 3 యూనిట్ 3 అరే ఏదో ఒక యూనిట్ 3 అయితే ఈజియెస్ట్. అస్సలుకి కూడా కొట్టుకోవద్దు. నెక్స్ట్ యూనిట్ 3 అయిపోయింది. యూనిట్ ఏమంటారు ఈ యూనిట్ అయిపోయింది. వస్తాయి నార్మల్గా కార్టీషియన్ కోఆర్డినేట్స్ వస్తాయి. కార్టీషియన్ కోఆర్డినేట్స్ కాకపోతే సిలిండ్రికల్ వస్తాయి. సిలిండ్రికల్ కాకపోతే స్పెరికల్ వస్తాయి. అదే ఫోన్ పైన పెట్టరా, కొంచెం పైన పెట్టరా. ఈ 3 లైక్ కర్విలీనియర్ కింద వస్తాయి, జామెట్రీ కింద. ఫస్ట్ మనం కార్టీషియన్ చూసేసుకుందాం ఈజీ. అరే ఒకవేళ కెమెరా అవుట్ ఆఫ్ ఫోకస్ పోతే చెప్పుర్రా. సరే. ఇప్పుడు నార్మల్గా మనకి 1D స్టడీ స్టేట్ హీట్ కండక్షనేగా. అదే మళ్ళా హీట్ జనరేషన్ ఏం లేదుగా ఇక్కడ ఫస్ట్ పార్ట్లా 1Dలో విత్ హీట్ జనరేషన్, వితౌట్ హీట్ జనరేషన్. అదే ఫస్ట్ పార్ట్లానా? థర్డ్ యూనిట్లోనా? ఇక్కడైతే థర్డ్ యూనిట్లో కార్టీసియనే లేదురా, ఓన్లీ కర్విలీనియర్ ఉంది. అరే కర్విలీనియర్ లో కార్టీషియన్ ఒక స్పెషల్ కేసు రా. ఆహా, ఎప్పుడు స్పెషల్ కేసు? ఆర్ అనేది నీకు ఏమంటారు? అరే నేను చెప్తాను చూడండి, కార్టీషియన్ కర్విలీనియర్ కి రాదు. అదే అంటున్నా. కాదురా, కర్విలీనియర్ కాదురా, స్పెషల్ కేసు రా అది. అవసరం లేదు. కార్టీషియన్ రెక్టిలినియర్. కార్టీషియన్ రెక్టిలినియర్ లీనియర్ కిందకి వస్తుంది. ఓకేనా? అరే నేను 3 చెప్తున్నా కదరా. ఓకే, డిఫరెన్స్ చెప్పలే. అయ్యో ఫస్ట్ ఏం లే, కార్టీషియన్ లా మనకి గవర్నింగ్ ఈక్వేషన్ ఇదిరా, ఇది తెలుసుగా. అరే అందరూ దానికంటే ముందు కేతో ఉన్న ఫార్ములా రాయరా, కరెక్ట్ గా ఉంటది. ఐ మీన్ కండక్షన్ ఉన్న ఫార్మ్ అదే. సార్ రాస్తా. బైక్ ఏ ఉండదు, జీరోనే. ఇదిరా, ఇప్పుడు బేసిక్గా 1D అంటే ఇది పోతుంది, మళ్ళీ స్టడీ కాబట్టి ఇది పోతుంది, ఇంటర్నల్ జనరేషన్ ఏం లేదు కాబట్టి ఇది పోతుంది, మిగిలింది ఇది ఒకటి. దీన్ని బయట తీసుకుంటే k ఇంటూ డౌ స్క్వేర్ t బై డౌ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ 0 వస్తుంది. ఇది క్యాన్సిల్ చేసుకుంటే 0 వేసేసుకుంటే ఇది వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు దీనికి FDM అప్లై చేస్తే ఇది అప్రాక్సిమేషన్ ఏమైపోద్ది? ఇప్పుడు ఇది పోయి ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం.
ఇది అటు పంపిస్తే 0 అయిపోద్ది. ఇది మనం వాడే ఈక్వేషన్. ఒక ప్రాబ్లమ్ కూడా చూపిస్తా. ఇదిగోండి క్వెషన్స్ ఇట్లొస్తాయి. ప్రీవియస్ ఇయర్‌లో ఉండే ఇది. ఇక్కడ 2, 3, 4, 5 ఎలిమెంట్ నోడ్స్ దగ్గర మనం టెంపరేచర్ కనుక్కోవాలి. ఏం లే ఇగో ఫస్ట్ ఈ ఫార్ములా రాసుకుంటాం. ఈ మెయిన్ ఫార్ములా. ఇది 0 అయిపోద్దిలే ఎట్లనో. ఇప్పుడు మనకి 2 కావాలంటే మనకి 1 ఇంకా 3 కూడా కావాలి. 1 ఇంకా 3కెళ్ళి కనుక్కోవాలి. అందుకే ఈడ చూడండి. అరే అర్థమవుతుందారా? ఏం రేయ్ అర్థమైతే వీడియో నింపియానా? చెప్పు ఊర్లో అయ్యా. నుంచి ఊరికి తీస్తున్నావా? అరే నీ గోరు ఊపిరా? అరే ఏంద్రా చిల్లర గోరు. అరే సర్లే వీడియో గోర్తో పెడతా. ప్రాబ్లం ఏందిరా నీకు? సర్లే వీడియో పెడతా ఆగురి. సిలిండర్ వీడియో వద్దురా అయ్యా, అరే ఫోటోలు పెట్టరా, వీడియో వద్దురా. ఇగో సిలిండ్రికల్ కోఆర్డినేట్స్ పెడతా. చూపిస్తా ఇప్పుడు. ఇందులో గవర్నింగ్ ఈక్వేషన్ ఏముంటది? అరే 1/r ఒకసారి ఇందాకడితే ఇంటూ చూపిరా. అది ఒకసారి వీడియో నువ్వు పెట్టేస్తాను కదా. స్క్రీన్ షాట్ అన్నా తీసుకుంటాం సాల్వ్ రా, చేసింది పెట్టరా అది. ఒకసారి నువ్వు సాల్వ్ చేయరా, ఈజీగా అర్థమవుతుంది అప్పుడు. అరే అవును. సాల్వ్ టైం పడుతుందిరా ప్రాక్టీస్ క్యాలిక్యులేషన్. అవుతుంది నీకు. అది సాల్వింగ్ టైం మేము పడుతుందిరా. చెప్తాం కదా, మేము చెప్తాము దన్నదన్న చెప్తాం మేము. సర్రా ఇది ఒక క్వశ్చన్ ఇది. ఇది 100°C, ఇది 70°C. ఒకటి ఎక్స్ట్రా గీసిన. ఈ 70 ఈడకెళ్ళి స్టార్ట్ అవుతుంది లెంత్. ఈడ x0, ఈడ x ఎంతో L. ఇప్పుడు 1, 2, 3, 5, 56 ఏంటివి? అరే సారీ, అరే అమ్మ చెల్. అరే కాదు వంశీ, ఫోర్ అవి ఏంటి ఫోర్ డివిజన్స్ వేస్తే లేకపోతే అయిపోయింది ఏమైనా? కదరా. డివిజన్స్. అదే అడుగుతాను. అరే కష్టమవుతుంది ఇట్లా ఫోన్కి వెళ్ళి కొంచెం కెమెరా కింద పెట్ట. ఈ ఫోన్కి వెళ్ళి చూపించడం కష్టమవుతుందిరా. బేసిక్గా క్వశ్చన్ ఇట్లా వస్తుందిరా. ఈ 2 కండిషన్స్ అనేవి బౌండరీ కండిషన్స్. ఈ ఎండ్ టెంపరేచర్ ఇస్తాడు, ఈ ఎండ్ టెంపరేచర్ ఇస్తాడు. మనకి ఎట్లా పెడతాడంటే టెంపరేచర్ 2, 3, 4, 5 దగ్గర టెంపరేచర్ కనుక్కోమంటాడు. మనకి ఇంతకుముందు ఈక్వేషన్ వచ్చిందిగా Ti + 1 - 2Ti + Ti - 1 = 0 అని. ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ బట్టి వాడి అన్ని కనుక్కోవాలి. i2 అనుకో, i2 తీసుకున్నాం అనుకో, i + 1 3 అవుతుంది. T3 - 2Ti, i అంటే 2 కదా, మళ్ళా 2 - 1 అంటే 1. T1 = 0. అర్థమైందా అది ఎట్లొచ్చిందో? మనకి T2 తెలియదు కదరా, T2 తెలియదు కదా. అరే అదేరా, ఇవన్నీ కనుక్కోవాలి మనం. T3 ఓకే, కూడా తెలియదు మనకి. T1 T3 కూడా తెలియదు మనకి. T3. అదే T3 కూడా అదే తెలియదు. చెప్తున్నా. అన్ని క్వశ్చన్స్ రాసుకోవాలి ఇట్లా. ఇప్పుడు మనం i = 3 తీసుకున్నాం అనుకో, T4 - 2, 3 ప్లస్ T2 = 0 వస్తుంది. దీని తర్వాత i = 2 ఇది, i = 3 ఇది, i = 4 తీసుకున్నాం అనుకో, T5 - 2, T4 ప్లస్ T3 = 0 వస్తుంది. i = 5 అనుకో, T6 - 2, T5 ప్లస్ T4 = 0 వస్తుంది. ఇది వరకు అర్థమైందా? ఈజీ ఓకే. ఇప్పుడు దీన్ని ఇంకా సింప్లిఫై చేసుకుందాం. మనకు T1 ఎంత 100 కదా, T3 ఈడ పైన రాస్తున్నాలే, T3 - 2, T2 + 100 = 0. ఇప్పుడు దీన్ని రీఅరేంజ్ చేసుకుంటే T2 = ఇట్లా వస్తుంది, T3 + 100/2. అర్థమైందా? ఓకే. ఇప్పుడు సేమ్ మన T5, T4 కూడా కనుక్కుందాం. ఎందుకంటే మనకి T1 తెలుసు, T6 తెలుసు. ఇవి అసలు ఏం ఐడియా లేదుగా మనకి. అందుకే ఈ రెండింటిని ఫస్ట్ సింప్లిఫై చేద్దాం. దీన్ని సింప్లిఫై చేస్తే T6 వాల్యూ 70 సబ్స్టిట్యూట్ చేస్తే ఇట్లా వస్తుంది, T5 = T4 + 25/2. అర్థమైందా ఏడ వరకు? మళ్ళీ ఏమైనా చెప్పాలా? 25 ఎందుకు వచ్చింది మళ్ళీ చెప్పు.
25 ఎందుకు వచ్చిందా? ఒక్క నిమిషం ఆగరా. ఓకే ఓకే. అరే 75 కాదురా 25. అదే 70 కాదు 25 డిగ్రీ సెల్సియస్ D6 దగ్గర. పక్కానా? పక్కా పక్కా. అయితే అరే ఆ నేను యూట్యూబ్ క్వశ్చన్ వీడియోలో తప్ప అంతే రాసుకున్నాను. ఇది 25 డిగ్రీస్ రా, సారీ. అయితే కరెక్టే వస్తుంది. ఓకే ఓకే. వాడు కూడా ఫస్ట్ 70 తీసుకుంటాడు కానీ మనకు ఆన్సర్ రాలేదు. ఓహో, నేను అలా అయితే 25 వీడియో స్టార్టింగ్ రాసుకున్న తర్వాత మాడిఫై చేయలేదు అయితే. ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ తీసుకొని ఈ 2 ఈక్వేషన్స్ లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే ఇంకా అన్ని 4 టెంపరేచర్స్ వచ్చేస్తాయి. అర్థమైందా? అంటే ఒక్కటి చేయరా ఒకసారి. మస్తు టైం పడుతుంది నా అది. అరే ఇగో అనిరుద్ నేను ప్రజెంట్ చేయనా? T2 T5 వచ్చినాయా? నేను ఆల్రెడీ ప్రాబ్లం రాసిన. చెప్పు మళ్ళా. ఈ ఆ మస్తు ప్రాబ్లం ఫోటో తీసి చాలా నేను lengthy గ్రూప్ లో పెట్టి ఉమ్. ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒకసారి. వాట్సాప్ ఒకసారి చూడండి, లేదంటే నేనే రెడ్ చేసి షేర్ చేయనా స్క్రీన్? చెయ్యి. వస్తుందా? కనబడుతుందా స్క్రీన్? కనిపిస్తుంది. ఇగోరా, ఇగో ఇదే ప్రాబ్లం. సో ఇగో నేను ఇక్కడ మొత్తం డివైడ్ చేయలే. ఓకే, సో ఈ ఫస్ట్ పాయింట్ వచ్చేసి I-1 అని తీసుకున్నాం, ఎందుకంటే మనకి ఎక్స్ట్రీమ్ పాయింట్ ఇదే. తర్వాత ఈ సెకండ్ పాయింట్ వచ్చేసి I, థర్డ్ పాయింట్ వచ్చేసి I+1. అన్నిటికీ ఈక్వల్ డిస్టెన్స్ H. ఓకే, H అనేది 1 తీసుకుంటాం. వాడు మన క్వశ్చన్లో ఇచ్చింది T 100 degrees, T6 25 degrees. సో ఇది మనము FDM ఫర్ హీట్ కండక్షన్, స్టడీ స్టేట్ హీట్ కండక్షన్ కి తీసుకుంటాం. ఇక్కడ మీకు మనకి ఆల్రెడీ ఎక్స్కున్న హీట్ కండక్షన్ ఫార్ములా ఇది. ఇది FDM లో సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. K కాన్స్టెంట్ ఉంటుంది కాబట్టి వాడు క్వశ్చన్ లో K కాన్స్టెంట్ ఉంటుంది అని చెప్తాడు. అర్థమవుతుందా? చెప్పు. సో ఇందాక నితిన్ గారు మనకు చెప్పిండు కదా సెంట్రల్, ఇది ఏమంటారు, సెంట్రల్ డిఫరెన్స్ కి ఫార్ములా. అవునవును, సెకండ్ ఆర్డర్ ఇది అదే. సో మనకి ఇక్కడ 2D డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కదా, అందుకే సెంట్రల్ డిఫరెన్స్ తీసుకుంటాం మనం. ఆ సెంట్రల్ డిఫరెన్స్ దానికి ఒక్క నిమిషం, సెంట్రల్ డిఫరెన్స్ దానికి డిఫరెన్స్ ఈక్వేషన్ ఫామ్ లో రాస్తాం మనం. ఎట్లా అంటే ఇది కూడా మనకు వాడు చూపించిన దాంట్లో ఉంది. Ti-1 - 2Ti Ti+1/h². మీకు అయినా కూడా ప్రాబ్లం ఉందంటే నేను ఇగో దీంట్లో చూపిస్తాను. ఇగో Ti-1 - 2Ti + Ti+1.